హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ కూడా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్లో ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి చిన్న అప్డేట్ వీడియో చేయడం వీలు పడదు కాబట్టి ఏదైనా హాల్ టికెట్ అప్డేట్స్ కానీ, ఎగ్జామ్ అప్డేట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని వాట్సాప్, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మనం టోటల్ ఆగస్ట్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ మంత్లీ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా మంత్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో నేను ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. మీరు కావాలంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఎవ్రీ మంత్ వీడియోస్ ఓల్డ్వి మీరు చూడాలంటే చూడొచ్చు. మనకి ఎవ్రీ వీక్లీ వన్స్ టాపిక్ వైజ్ వీడియో అనేది ఒకటి వస్తుంది. అంటే వారానికి ఒక వీడియో చొప్పున టోటల్ గా 4 టాపిక్ వైజ్ వీక్లీ వీడియోస్ వస్తాయి. తర్వాత మంత్ కంప్లీట్ అయిన తర్వాత 4 వీడియోస్ కంపైలేషన్ గా ఒక వీడియో అయితే వస్తుంది. అప్పట్లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ సపరేట్ గా అప్లోడ్ చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలోనే మంత్లీ వీడియోలోనే ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంపార్టెంట్ డేస్ అనేవి సపరేట్ గా అయితే అప్లోడ్ చేయట్లేదు. కాబట్టి ఈ 5 వీడియోస్ అనేవి అయితే ఫాలో అవ్వండి. ఏదైనా ఇంపార్టెంట్ సపరేట్ బిగ్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ ఒలింపిక్ గేమ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, అలాంటివి ఉన్నప్పుడు వాటికి సపరేట్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోస్ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, మీకు స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, హూయిస్ ఫర్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ మీరు పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే బై చేయొచ్చు. లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళినట్లయితే పీడిఎఫ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు కావాల్సిన పీడిఎఫ్ అయితే బై చేయొచ్చు. మొట్టమొదటిగా ఆగస్టు మంత్ లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. సంజయ్ శుక్లా assumes the charge as MD of నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఓకే, సంజయ్ శుక్లా మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సంబంధించి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు అయితే స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు మనకి మెడికల్ సర్వీసెస్ సంబంధించి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన మొట్టమొదటి మహిళగా అయితే మనకి నిలవడం జరిగింది. Grayson George take over as the new ICAR Central Marine Fishery Research Institute Director. గ్రేసన్ జార్జ్ మనకి కొత్త ఐసీఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ డైరెక్టర్ గా అయితే బాధ్యతలు స్వీకరించారు. ఐకార్ అంటే ఇక్కడ మనకి ఐసీఏఆర్. ఓకే, సో తెలుగులో చూసుకోండి ఐసీఆర్ కి సంబంధించి. అలాగే దల్జిత్ సింగ్ చౌదరి, ఈయన ఆల్రెడీ సహస్రసీమ వాళ్ళకి డైరెక్టర్ జనరల్ గా అయితే ఉన్నారు కదా. ఈయనకి మనకి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి సంబంధించి మనకి అదనపు బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది డైరెక్టర్ జనరల్ గా. సో సహస్ర సీమ బలతో పాటుగా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా డైరెక్టర్ జనరల్ గా దల్జీత్ సింగ్ చౌదరి గారు అయితే మనకి కొనసాగనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లాకేరా assume చార్జ్ as the అస్సాం రైఫిల్ డైరెక్టర్ జనరల్. అస్సాం రైఫిల్స్ యొక్క డైరెక్టర్ జనరల్ గా లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లాకేరా అయితే బాధ్యతలు స్వీకరించారు. దినేష్ కార్తిక్ అపాయింటెడ్ ద సౌత్ ఆఫ్రికా 2020 లీగ్ అంబాసిడర్. SA20 లీగ్ అంబాసిడర్ గా మనకి ఇండియన్ క్రికెటర్ అయిన దినేష్ కార్తిక్ అయితే మనకి అంబాసిడర్ గా అయితే నియమితులవడం జరిగింది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద ప్రవీణ రాయ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎంసీఎక్స్. ఓకే, మనకి ఎంసీఎక్స్ అంటే మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్. మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎన్ఎస్సి బిఎస్సిలో మనకి ఇండెక్సెస్ అనేవి ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే కమోడిటీస్, వివిధ రకాల కమోడిటీస్, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నింటినీ కూడా ట్రేడ్ చేయడానికి మనకి ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ఎండి అండ్ సిఇఓ మనకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రవీణ రాయ్ అయితే సెబీ ఆమోదించింది. డిబిఎస్ బ్యాంక్ అపాయింటెడ్ ద తాన్ సుషాన్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ సిఇఓ. మనకి డిబిఎస్ బ్యాంక్ మొట్టమొదటి మహిళా సిఇఓగా తాన్ సుషాన్ అయితే నియమించింది. హరీష్ తుద్వాని అపాయింటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సిఈఆర్సి అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి సంబంధించి మెంబర్ గా హరీష్ తుద్వాని అయితే నియమితులయ్యారు. టీవీ సోమనాథన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ. కొత్త క్యాబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ అయితే నియమితులయ్యారు. రాజ్ కుమార్ చౌదరి టేక్స్ చార్జ్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఎన్హెచ్పిసి లిమిటెడ్ కి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజ్ కుమార్ చౌదరి అయితే బాధ్యతలు చేపట్టారు. పౌల్ కగామే బికమ్ ద రవాండా ప్రెసిడెంట్ కన్సిక్యూటివ్లీ ఫర్ ద 4th టర్మ్. పాల్ కగామే రువాండా అధ్యక్షుడిగా వరుసగా 4వసారి అయితే ఎన్నికవడం జరిగింది. రాణా అశుతోష్ కుమార్ సింగ్ assumes the role as the MD at స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎండిగా రాణా అశుతోష్ కుమార్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఓకే, చైర్మన్ గా కాదు, కేవలం ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా మాత్రమే ఈయన బాధ్యతలు స్వీకరించారు. సందీప్ పౌండ్రిక్
టేక్స్ చార్జ్ as the సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అంటే ఉక్కు మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా సందీప్ పౌడ్రికి అయితే బాధ్యతలు స్వీకరించారు. వినయ్ మోహన్ కాత్రా టేక్స్ చార్జ్ as the ఇండియన్ అంబాసిడర్ టు ద యునైటెడ్ స్టేట్స్. అమెరికాలో భారతదేశ రాయబారిగా వినయ్ మోహన్ కాత్రా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రాజేష్ నంబియార్ has been appointed as the president designate of the NASSCOM అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఈ నాస్కామ్ కి సంబంధించి ప్రెసిడెంట్ డిజిగ్నేట్ గా రాజేష్ నంబియార్ అయితే అపాయింట్ అయ్యారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే ప్రెసెంట్ ఆల్రెడీ నాస్కామ్ మనకి ఈ ప్రెసిడెంట్ గా పనిచేసిన దిబ్జాని ఘోష్ గారి టర్మ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈయన తర్వాత ఈయనైతే అపాయింట్ అయితే అవుతారో. సో మనకి ఈ టర్మ్ కంప్లీట్ అవ్వకముందే ఒక్కొక్కసారి ముందుగానే అపాయింట్ చేసి రెడీగా పెడుతూ ఉంటారు. సో ఈయన టర్మ్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వెంటనే రాజేష్ నంబియార్ గారు అయితే నాస్కామ్ న్యూ ప్రెసిడెంట్ గా అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఓకే, దిబ్జాని ఘోష్ స్థానంలో మనకి రాజేష్ నంబియార్ గారు నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ ప్రెసిడెంట్ గా అయితే నియమించబడ్డారు. రాహుల్ నవీన్ అపాయింటెడ్ as ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, న్యూ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా కొత్త డైరెక్టర్ గా రాహుల్ నవీన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ పెటోంగ్ టాన్ షినవాత్రా బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, మనకి షెటోంగ్ టాన్ షినవాత్రా థాయిలాండ్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద సలి సుకుమారన్ నాయర్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ టిఎంబి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఉంది కదా, దీని యొక్క ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సలి సుకుమారన్ నాయర్ అయితే మనకి ఈ నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించడం జరిగింది. శ్రీ అశోక్ కుమార్ సింగ్ ఐఏఎస్ took over as the charge of డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈఎస్ఐసి ఉంది కదా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా శ్రీ అశోక్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు. సత్యప్రకాష్ షాంగ్వాన్ అపాయింటెడ్ as the చీఫ్ ది మిషన్ ఫర్ ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ 2024. రీసెంట్ గా మనకి ప్యారిస్ లో నార్మల్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ముగిసాయి కదా, నెక్స్ట్ మనకి ప్యారిస్ లో పారా ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి చీఫ్ ది మిషన్ గా సత్యప్రకాష్ షాంగ్వాన్ అయితే నియమించడం జరిగింది. ఎం సురేష్ అపాయింటెడ్ as ద ఇంటీరియం చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్ గా ఎం సురేష్ అయితే నియమించడం జరిగింది. గోవింద్ మోహన్ అపాయింటెడ్ as ద న్యూ హోమ్ సెక్రటరీ. కొత్త హోమ్ సెక్రటరీ గా మనకి కొత్త హోం కార్యదర్శిగా గోవింద్ మోహన్ అయితే నియమితులయ్యారు. శ్రీ పర్వతనేని హరీష్ అపాయింటెడ్ as ద నెక్స్ట్ అంబాసిడర్ ఆర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ అండ్ ద న్యూయార్క్. ఓకే, మనకి పర్వతనేని హరీష్ గారు న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి భారత తదుపరి రాయబారిగా మనకి శాశ్వత ప్రతినిధిగా అయితే నియమితులవడం అయితే జరిగింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ జిఆర్ఎం బాస్మతి రైస్. జిఆర్ఎం బాస్మతి రైస్ బ్రాండ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అయితే ఎన్నికవడం జరిగింది. సతీష్ కుమార్ అపాయింటెడ్ as ద రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ. రైల్వే బోర్డు కి సంబంధించి చైర్మన్ మరియు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సతీష్ కుమార్ అయితే నియమితులవడం జరిగింది. ఆగస్ట్ లో చాలా హూయిస్కో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నేను రీసెంట్ గా ఆల్రెడీ అప్డేటెడ్ హూయిస్కో వీడియో తెలుగు ఇంగ్లీష్ మాటలో అప్లోడ్ చేశాను. అలాగే పీడిఎఫ్స్ కూడా అప్డేటెడ్ వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంచాను. మీకు పీడిఎఫ్స్ అన్ని కూడా స్ట్రాటజీకే, కరెంట్ అఫైర్స్, హూయిస్కు ఇవన్నీ కూడా వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్తే అక్కడ దొరుకుతాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. అమర్దీప్ సింగ్ భాటియా అపాయింటెడ్ as ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్రటరీ. అమర్దీప్ సింగ్ భాటియా మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కి సంబంధించి కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు. దీప్తి గౌర్ ముఖర్జీ ఎజ్యూమ్స్ ఛార్జ్ as ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సెక్రటరీగా దీప్తి గౌర్ ముఖర్జీ అయితే బాధ్యతలు స్వీకరించారు ఎంసీఏ సెక్రటరీగా. యూనియన్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ వాజ్ ఆన్ August 25 రియెలెక్టెడ్ as ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ లోక్ జనశక్తి పార్టీ. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మనకి ఆగస్టు 25న లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. సంజీవ్ రైనా అపాయింటెడ్ as ద ఐటీబీపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా సంజీవ్ రైనా అయితే నియమితులయ్యారు. సో నేను ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అని చెప్పాను బై మిస్టేక్. ఇతను డైరెక్టర్ జనరల్ కాదు, కేవలం అడిషనల్ డైరెక్టర్ జనరల్ మాత్రమే. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ లో కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది.
నాస్కామ్ అపాయింటెడ్ ద సింధు గంగాధరన్ యాజ్ ద న్యూ చైర్పర్సన్. ఓకే, నాస్కామ్ కు సంబంధించి కొత్త చైర్పర్సన్ గా సింధు గంగాధరన్ అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్ assumes డ్యూటీ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాజెక్ట్ సీబార్డ్. ప్రాజెక్ట్ సీబార్డ్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్ అయితే బాధ్యతలు స్వీకరించారు. శుభశ్రీ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ శ్రీరామ్ క్యాపిటల్. శ్రీరామ్ క్యాపిటల్ కి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా శుభశ్రీ అయితే నియమితులవడం జరిగింది. టీవీ సోమనాథన్ టేక్ ఓవర్ యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ అయితే బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ అగర్వాల్ నేమ్డ్ ద చైర్మన్ ఆఫ్ ద టెక్సాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అరుణ్ అగర్వాల్ మనకి టెక్సాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ హానర్ విత్ ద హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ద ఐఐటి ఖరగ్పూర్. గూగుల్ సిఇఓ మనకి సుందర్ పిచాయ్ ఐఐటి ఖరగ్పూర్ నుండి గౌరవ డాక్టరేట్ తో అయితే సత్కరించబడడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో హ్యాస్ ఇన్స్క్రైబ్డ్ ద సెవరల్ ఐకానిక్ సౌత్ ఆఫ్రికన్ సైట్స్ అసోసియేటెడ్ విత్ ద నెల్సన్ మండేలా యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో మనకి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో సంస్థ ఏదైతే ఉందో నెల్సన్ మండేలాతో అనుసంధించబడిన అనేక ఐకానిక్ సౌత్ ఆఫ్రికా సైట్లు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా అయితే మనకి గుర్తించడం అయితే జరిగింది. The Delhi Metro Rail Corporation has been recognized with the prestigious Global Water Tech Award 2024 in the organization category for its outstanding environmental initiatives. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ దాని అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాల కోసం ఆర్గనైజేషన్ కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ వాటర్ టెక్ అవార్డు 2024తో అయితే గుర్తించబడడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కాన్ఫర్ ద హైయెస్ట్ హానర్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఇన్ క్యాపిటల్ సువా. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి మనకు అత్యున్నత గౌరవమైన కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ ఇన్ క్యాపిటల్ సువా అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. బాలీవుడ్ యాక్టర్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ రిసీవ్స్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద లోకర్నో ఫిలిం ఫెస్టివల్. లోకర్నో ఫిలిం ఫెస్టివల్ లో మనకి బాలీవుడ్ యాక్టర్ కింగ్ ఖాన్ గా పిలువబడే షారూక్ ఖాన్ కు జీవితకాల పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రిసీవ్స్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద తైమర్ లెస్తే. ఓకే, తైమర్ లెస్తే దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే అందుకోవడం జరిగింది. పాకిస్తాన్ అథ్లెటిక్ అర్షద్ నదీం టు బి హానర్ విత్ ద హిలాల్ ఈ ఇమ్తియాజ్ అవార్డ్, ద సెకండ్ హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ. పాకిస్తాన్ అథ్లెటిక్ అర్షద్ నదీం రీసెంట్ గా మనకి ఒలింపిక్ గేమ్స్ లో మనకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని అయితే సాధించడం జరిగింది కదా. మనకి సెకండ్ ప్లేస్ లో మన ఇండియన్ ప్లేయర్ మనకి నీరజ్ చోప్రా అయితే ఉండడం జరిగింది. దేశంలో పాకిస్తాన్ దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన హిలాల్ ఏ ఇమ్తియాజ్ అవార్డుతో అర్షద్ నదీం అయితే మనకి సత్కరించడం అయితే జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవ్స్ ద 103 గ్యారంటీ అవార్డ్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సాయుధ దళాలు మరియు సిఏపిఎఫ్ కి సంబంధించి 103 మందికి గ్యారంటీ అవార్డుని అయితే ఆమోదించారు. 103 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అడిగితే 103 మంది ఎంతమందికి ఇచ్చారు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అడగడం, బట్ ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు అయితే రీసెంట్ గా ప్రదానం చేయడం జరిగింది. 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మనకి కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ గమనించినట్లయితే బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు మనకి కాంతార చిత్రంలో నటించినందుకు గాను నటుడు రిషబ్ శెట్టికి అయితే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. కాంతార మూవీ అందరూ చూసే ఉంటారు కదా. అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్స్ వచ్చేసరికి ఇద్దరికి సంయుక్తంగా అవార్డు ఇచ్చారు. కచ్ ఎక్స్ప్రెస్ లో నటించినందుకు గాను మానసి పారిక్, తిరుచిత్రంబలను అంటే తెలుగులో తిరుగా రిలీజ్ మనకి డబ్ అయింది కదా మనకి ధనుష్ చిత్రం, అందులో నటించినందుకు గాను నిత్యా మేనన్ ఇద్దరికి కూడా మనకి ఉత్తమ నటి అవార్డు అయితే లభించడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చేసరికి ఫౌజా చిత్రంలో నటించిన పవన్ మల్హోత్రాకి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి అవార్డు ఉంచాయి చిత్రం నటించినందుకు గాను నీనా గుప్తాకి అయితే లభించింది. నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చేసరికి అట్టం చిత్రంకి అయితే లభించడం జరిగింది. బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఫౌజా చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను ప్రమోద్ కుమార్ కి అవార్డు లభించింది. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి కాంతార చిత్రం అయితే మనకి ఉత్తమ చిత్రంగా హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ అందించడం వినోదాత్మక చిత్రంగా కాంతార చిత్రం అయితే ఎన్నికవడం జరిగింది.
అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి సంబంధించి యాన్ బారూకు మనకి యాక్షన్ కొరియోగ్రఫీ చేసినందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రానికి అయితే అవార్డు వచ్చింది. అలాగే ప్రతి లాంగ్వేజ్ లోనూ కూడా ఉత్తమ చిత్రం అవార్డు అయితే ఇస్తారు. అలాగే కన్నడ లాంగ్వేజ్ కి సంబంధించి కన్నడలో బెస్ట్ ఫిలిం గా కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే బెస్ట్ తెలుగు ఫిలిం ఓకే నేషనల్ అవార్డు జాతీయ ఉత్తమ చిత్రంగా తెలుగు లాంగ్వేజ్ నుండి కార్తికేయ 2 చిత్రం అయితే ఎన్నికవడం జరిగింది. ఉత్తమ డైరెక్షన్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి ఉంచాయి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను సూరజ్ ఆర్ బర్జాత్యాకి అయితే అవార్డు అయితే లభించడం జరిగింది. ఒకసారి తెలుగులో కూడా చెప్పుకుందాం జాతీయ అవార్డ్స్ అనేవి. ఉత్తమ చిత్రం మనకి అట్టం చిత్రం మనకి గెలుచుకుంటే ఉత్తమ నటుడు కాంతారా చిత్రంలో నటించినందుకు గాను రిషబ్ శెట్టికి, ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జాత్యా ఉంచాయి చిత్రానికి. ఆల్రెడీ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లోను షేర్ చేయడం జరిగింది, ఫేస్బుక్ లోను కూడా అక్కడ నుండి మీరు గ్యాదర్ చేయొచ్చు. ఉత్తమ నటి నిత్యా మేనన్ తిరుచిత్రంబలం, అలాగే మానసి పారే కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగా కాంతారా. ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా ఫౌజా. ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఫర్ ఉంచాయ్. ఉత్తమ బాల నటుడు శ్రీపాద్ మల్లికాపురం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ కేజీఎఫ్ 2. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళం పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియా దమన్. ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళం సౌదీ వెలకాక్సి 225/2009. ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ గుల్మెహర్. ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ సంగీత నేపథ్యం ఏఆర్ రెహమాన్ పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ దర్శకుడు తొలి పరిచయం డెబ్యూట్ లో ప్రమోద్ ఫౌజా. ఉత్తమ స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకర్షి అట్టం. ఉత్తమ మాటల రచయిత అర్పితా ముఖర్జీ రాహుల్ వి చిట్టేలా ఫర్ గుల్మోహర్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ ఆనంద్ ఆజ్య అపరిజితతో. ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అనిర్వివ్ ఓకే సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది అనిర్వివ్ కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించి. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ సోమనాథ్ కుందు అపరిజితతో. ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం బ్రహ్మాస్త్ర 1. ఉత్తమ సాహిత్యం నౌషద్ సదర్ ఖాన్ ఫౌజా. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ నిక్కీ జోషి కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 కు సంబంధించి. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అజిత్ సింగ్ కేసారియా. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీ చాయంవేల్. ఉత్తమ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తిరుచిత్రంబలం. ఉత్తమ సౌండ్ డిజైన్ ఆనంద కృష్ణమూర్తి పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ కూర్పు మహేష్ భువనేనానంద్ అట్టం. స్పెషల్ జ్యూరీ అవార్డ్ మనోజ్ బాజ్పేయి గుల్మోహర్ సంజయ్ చౌదరి కదికాన్. ఉత్తమ ఫిలిం ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ సినిమా పుస్తకం కిషోర్ కుమార్ అనిరుద్ మరియు పృథ్వీధర్. ఓకే మొత్తం అవార్డ్స్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అనేవి మనకి ఇంగ్లీష్ లో మెన్షన్ చేశాను కదా, ఈ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో దొరుకుతుంది, అక్కడ నుండి మీరు కాల్తే సేవ్ చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ వన్స్ అగైన్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఇండియా ట్రావెల్ అవార్డ్స్. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్ లో ఉత్తమ విమానాశ్రయంగా మరోసారి అయితే గుర్తింపు పొందింది. Kerala Tourism has once again put India on the global tourism map by winning the prestigious Pacific Asia Travel Association Gold Award 2024. మనకి పాటా గోల్డ్ అవార్డ్, పాటా అంటే ప్రతిష్టాత్మక పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ గోల్డ్ అవార్డ్ అయితే గెలుచుకోవడం ద్వారా కేరళ టూరిజం మరొకసారి భారతదేశాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్ లో అయితే మనకు ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు మంత్ లోని స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. లెఫ్టినెంట్ కల్నల్ కబిలియన్ సాయి అశోక్ ఇండియా యంగెస్ట్ బాక్సింగ్ రిఫరీ అట్ ఒలింపిక్స్. లెఫ్టినెంట్ కర్నల్ కబిలియన్ సాయి అశోక్ ఒలింపిక్స్ లో భారతదేశపు అతిపిన్న వయస్కుడైన బాక్సర్ రిఫరీగా అయితే నిలవడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ ఆఫ్ సెర్బియా సెక్యూర్డ్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎట్ ద ప్యారిస్ 2024 ఒలింపిక్స్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ తన తొలి ఒలింపిక్ బంగారు పథకాన్ని అయితే సాధించడం అయితే జరిగింది. Noah Lyles wins the US men's 100-meter Olympic gold medal in 20 years. Noah Lyles మనకి 20 సంవత్సరాలలో US పురుషుల 100 మీటర్ల ఒలింపిక్ స్వర్ణాన్ని అయితే గెలుచుకున్నాడు. రోహన్ బోపన్న అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్. రోహన్ బోపన్న మనకి టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. లక్ష్య సేన్ క్లెయిమ్స్ ద హిస్టారిక్ విన్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ షట్లర్ టు ఎంటర్ ద ఒలింపిక్ సెమీస్. ఒలింపిక్ సెమీస్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ పురుష షట్లర్ గా చరిత్రాత్మక విజయాన్ని అయితే మనకి లక్ష్య సేన్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది.
ఒలింపిక్స్ రీసెంట్ గా ఫినిష్ అవ్వడం జరిగింది. ఒలింపిక్స్ లో ఎవరెవరైతే ఇండియన్స్ మెడల్స్ విన్ అయ్యారో వాళ్ళకి సంబంధించి సపరేట్ గా ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. స్పోర్ట్స్ ఒలింపిక్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. ఇండియా విన్స్ ద కావా ఉమెన్స్ వాలీబాల్ నేషనల్స్ లీగ్ ఫర్ ద సెకండ్ టైం. భారతదేశం కావా మహిళల వాలీబాల్ నేషనల్ లీగ్ ని రెండోసారి అయితే గెలుచుకోవడం జరిగింది. మనకి రీసెంట్ గా ఒలింపిక్స్ జరిగాయి కదా, సో దాంట్లో మనకి ఇండియన్ హాకీలో గోల్ కీపర్ గా ఉన్న పిఆర్ శ్రీజేష్ అయితే ఈ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో పిఆర్ శ్రీజేష్ ను మనకి ఇండియన్ జూనియర్ మెన్స్ టీమ్ హెడ్ కోచ్ గా అయితే అపాయింట్ చేశారు. ఓకే, పిఆర్ శ్రీజేష్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ జూనియర్ మెన్స్ టీమ్ హెడ్ కోచ్. పిఆర్ శ్రీజేష్ మనకి భారత జూనియర్ పురుషుల టీం హెడ్ కోచ్ గా అయితే నియమితులయ్యారు. The first ever global women's kabaddi league will commence the next month September in Haryana. మనకి మొట్టమొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ వచ్చేసరికి వచ్చే నెల సెప్టెంబర్ లో మనకి హర్యానాలో అయితే ప్రారంభం కానుంది. పారా షట్లర్ ప్రమోద్ భగత్ has been suspended by the Badminton World Federation for the period of 18 months for breaching the anti-doping regulations. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పారా షట్లర్ అయిన ప్రమోద్ భగత్ ను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 18 నెలల పాటు సస్పెండ్ అయితే చేసింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూలై మంత్ కి సంబంధించి మనకి మెన్స్ ప్లేయర్ గా ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన గుసు ఆటింగ్సన్, అలాగే ఫీమేల్ ప్లేయర్ గా మనకి ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా శ్రీలంక ప్లేయర్ అయిన చమరి ఆటపట్టు అయితే ఎన్నికవడం జరిగింది. జూలై నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మనకి పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా గుస్సు ఆటిస్కన్ ఇంగ్లాండ్ ప్లేయర్, శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు మహిళల కేటగిరీలోని ఎన్నికవడం అయితే జరిగింది. అభినవ్ బింద్రా రిసీవ్స్ ద ఒలింపిక్ ఆర్డర్ అవార్డ్ బై ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇన్ ప్యారిస్. అభినవ్ బింద్రా మనకి ప్యారిస్ లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇచ్చే ఒలింపిక్ ఆర్డర్ అవార్డుకి అయితే అందుకోవడం జరిగింది. ఇండియా డిఫీటెడ్ ద స్పెయిన్ టు క్లిన్స్ ద బ్రాంజ్ మెడల్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్. ఒలింపిక్స్ వీడియో చేశాను కదా, దాంట్లో ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు. ఒలింపిక్స్ లో మనకి ఇండియా ఏ పథకాలు అయితే గెలుచుకుందో దాని మీద ఒక బ్రీఫ్ చిన్న వీడియో అయితే చేశాను. ఆ పాయింట్స్ మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించిన వీడియో అయితే చూడండి. ప్యారిస్ గేమ్స్ లో మనకి భారతదేశం కాంస్య పథకాన్ని అయితే గెలుచుకుంది హాకీలో. ఈ కాంస్య పథకం హాకీలో మనకి గెలుచుకోవడానికి బ్రాంజ్ మెడల్ ని ఎవరిపైన విన్ అయ్యి గెలుచుకుందంటే స్పెయిన్ టీం పైన విన్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే వినేష్ పోగాట్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద రెజ్లింగ్. ఓకే, మనకి ఇష్యూ అయితే అయింది కదా, వినేష్ పోగాట్ ఇష్యూ అయితే వెయిట్ పెరిగిందని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. ఆ తర్వాత వినేష్ పోగాట్ మనకి రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. On his Olympic debut at Paris 2024, Aman Sehrawat became the youngest Indian medal winner at the Summer Games at the age of 21 years and 24 days. He betrayed the PV Sindhu record of 21 years 1 month and 14 days. అంతకుముందు మనకి ఒలింపిక్స్ లో పథకం సాధించిన అతి చిన్న వయస్కురాలైన భారతీయులుగా మనకి పివి సింధు రికార్డ్ అయితే ఉండేది. 21 సంవత్సరాల 14 రోజులకి మెడల్ సాధించడం జరిగింది. ఓకే, 21 సంవత్సరాల 1 నెల 14 రోజులకి సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డును అమన్ సహ్రావత్ 21 సంవత్సరాల 24 రోజుల వయసులో ఒలింపిక్ పథకాన్ని సాధించి రికార్డును అయితే మనకి బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఒలింపిక్ అరంగేట్రం తొలిసారి మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒలింపిక్స్ లో అమన్ సహ్రావత్ మనకి సమ్మర్ ఒలింపిక్స్ లో అతి పిన్న వయస్కుడైన భారత పథక విజేతగా అయితే అమన్ సహ్రావత్ అయితే నిలిచాడు. 21 సంవత్సరాల 24 రోజుల్లో మనకి రికార్డ్ అయితే మనకి నెలకొల్పడం జరిగింది. పివి సింధు గతంలో రికార్డ్ 21 సంవత్సరాల 1 నెల 14 రోజుల రికార్డ్ అయితే మనకైతే బ్రేక్ అయితే చేశాడు. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 మూవ్ టు యుఏఈ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్ నుండి యుఏఈకి అయితే తరలించబడడం జరిగింది. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా, దాని కారణంగా మనకి అక్కడ సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అయితే మనకి వెన్యూని చేంజ్ చేశారు. జైషా టు బి ద నేమ్డ్ యాజ్ ద ఐసీసీ చైర్మన్. మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి మనకి అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించి చైర్మన్ గా మనకి జైషా అయితే ఎంపిక అవడం జరిగింది. జర్మనీ కెప్టెన్ ఇల్గో గుడాగాన్ అనౌన్స్ ద ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఫుట్బాల్. జర్మనీ కెప్టెన్ మనకి ఇల్గో గుడాగాన్ మనకి ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నీరజ్ చోప్రా ఓన్ ద సిల్వర్ ఇన్ ద లొసానే డైమండ్ లీగ్. ఓకే, లొసానే డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా మనకి జావలిన్ త్రో ఇండియన్ ప్లేయర్ రజత పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ డయానా ఫుడోల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రేసర్ టు విన్ ద నేషనల్ ఛాంపియన్షిప్. డయానా ఫుడోల్ మనకి నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళా రేసర్ గా అయితే నిలవడం జరిగింది.
శిఖర్ ధావన్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ నుండి శిఖర్ ధావన్ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఇండియన్ క్రికెటర్. లాండో నోరిస్ విన్స్ ద డచ్ గ్రాండ్ పిక్స్ 2024. మనకి డచ్ గ్రాండ్ పిక్స్ ఫార్ములా 1 2024 రేస్ ను లాండో నోరిస్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ డేవిడ్ మలాన్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి అయితే మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సాఫ్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఓకే, సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. దీనికి సంబంధించిన సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. నేపాల్ రన్నర్ గా ఉంది. ఇది ఎక్కడ జరిగింది అంటే హోస్ట్ కూడా నేపాల్ దేశమే. ఓకే, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-20 ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత బంగ్లాదేశ్, రన్నర్ నేపాల్, ఆతిథ్య దేశం కూడా నేపాల్. Parachuter Avani Lekara created history on August 30 by becoming the first Indian woman to win 2 gold medals at Para Olympics. Parachuter Avani Lekara ఆగస్టు 30న పారా ఒలింపిక్స్ లో 2 బంగారు పతకాలు గెలుచుకున్న మొట్టమొదటి మహిళ కావడం ద్వారా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. రీసెంట్ గా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఈ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇండియన్ అథ్లెటిక్ ప్రీతి పాల్ హ్యాస్ అచీవ్డ్ ద హిస్టారిక్ మైల్ స్టోన్ బై విన్నింగ్ ఇండియా ఫస్ట్ ఎవర్ మెడల్ ఇన్ ద 100 మీటర్ ఈవెంట్ ఎట్ ద పారా ఒలింపిక్ గేమ్స్. పారా ఒలింపిక్ గేమ్స్ లో 100 మీటర్ల ఈవెంట్ లో భారత్ కు తొలిసారిగా పథకం సాధించడం ద్వారా భారత్ అథ్లెటిక్ ప్రీతి పాల్ చారిత్రాత్మక మైలురాయిని అయితే సాధించడం జరిగింది. మోనా అగర్వాల్ మేడ్ హిస్టరీ అట్ ద 2024 పారా ఒలింపిక్స్ బై సెక్యూరింగ్ ది బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఉమెన్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్ ఆన్ ఆగస్ట్ 30. మోనా అగర్వాల్ 2024 పారా ఒలింపిక్స్ లో ఆగస్టు 30న మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్ లో కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆగస్టు మంత్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు చూద్దాం. ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 100, ఇన్విజనైజింగ్ టుమారో ఎకనామిక్ పవర్ హౌస్, బుక్ ఆథర్ ప్రొఫెసర్ KV సుబ్రహ్మణ్యం. భారతదేశం మనకి ఎట్ ద రేట్ ఆఫ్ 100, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 100 రేపటి ఆర్థిక స్థితి కేంద్రాన్ని ఊహించడం అనే పుస్తకాన్ని మనకి KV సుబ్రహ్మణ్యం గారు అయితే రచించడం జరిగింది. ట్రాన్స్లేషన్ ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ లో అయితే గుర్తుపెట్టుకోండి. బుక్స్ అండ్ ఆథర్స్ ఎక్కువగా ఇంగ్లీష్ లో యాస్టీస్ గా ఎలా ఉందో అలాగే ఇస్తూ ఉంటాడు. రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ ఆన్ July 31st presented the first copy of his new book Call of the Gir to Prime Minister నరేంద్ర మోడీ. ఓకే, మనకి నరేంద్ర మోడీ గారికి రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ గారు రచించిన పుస్తకాన్ని అయితే మొదటి కాపీ నరేంద్ర మోడీ గారికి అందజేశారు. పుస్తకం పేరు కాల్ ఆఫ్ ది గిర్. ఓకే, కాల్ ఆఫ్ ది గిర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి పరిమల్ నత్వానీ. 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా బుక్ ఆథర్ MP భీమ్ సింగ్. 75 గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత MP భీమ్ సింగ్. ఓకే, బుక్ నేమ్ వచ్చేసరికి మోడీస్ గవర్నెన్స్ ట్రిమ్ రీషేపింగ్ ఇండియా పాత్ టు ప్రాస్పరిటీ. ఇది బుక్ నేమ్. బుక్ ఆథర్ వచ్చేసరికి తరుణ్ చుంగ్. ఈ పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు అంటే అమిత్ షా. ఓకే, తరుణ్ చుంగ్ పుస్తకాన్ని అమిత్ షా గారు అయితే విడుదల చేశారు. పుస్తకం పేరు మోడీస్ గవర్నెన్స్ ట్రమ్ రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ. కల్పనా శంకర్ ఆటోబయోగ్రఫీ. ఓకే, ద సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ ద మిలియన్స్ ఆఫ్ ఉమెన్. ఓకే, ది సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ, ఎవరి యొక్క ఆత్మకథ అంటే గనక కల్పనా శంకర్ యొక్క ఆత్మకథ మనకి ఈ పుస్తకం అనేది. నెక్స్ట్ ఆగస్టు మంత్ లో ఇండిసెస్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా ర్యాంక్డ్ ద 39th ఇన్ ద ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. US టాప్స్ ద లిస్ట్. ఓకే, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలిస్తే అమెరికా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF 2024 IIT మద్రాస్ టాప్స్ ఇన్ ద ఓవరాల్ కేటగిరీ. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024కు సంబంధించిన ర్యాంకింగ్స్ లో IIT మద్రాస్ మొత్తం కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్స్ 12th ఇన్ ద వరల్డ్ అమాంగ్ ద రిచెస్ట్ సెంట్రల్ బ్యాంక్స్. రిచెస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే మన ఇండియాకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ RBI 12వ స్థానంలో నిలిస్తే వరల్డ్ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ఏదైతే US కి సంబంధించి ఉందో ఇది టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. భారతదేశపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రపంచ అత్యున్నత సంపన్నమైన సెంట్రల్ బ్యాంకింగ్ లిస్ట్ లో 12వ ర్యాంక్ లో ఉంటే ప్రపంచ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ మనకి USA కి సంబంధించి అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ ర్యాంకింగ్స్ లో అమూల్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. 2024లో గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ ర్యాంకింగ్స్ లో అమూల్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ర్యాంక్ సెకండ్, న్యూఢిల్లీ థర్డ్ ఇన్ ద గ్లోబల్ ప్రాపర్టీ ప్రైస్ ఇండెక్స్ అండ్ మనీలా టాప్స్ ద లిస్ట్. ఓకే, గ్లోబల్ ప్రాపర్టీ ప్రైస్ ఇండెక్స్ లో మనకి ముంబై వచ్చేసరికి ఇండియన్ సిటీ సెకండ్ ర్యాంక్ లోను, న్యూఢిల్లీ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది.
ఓవరాల్ గా మనకి మనీలా ఫిలిప్పైన్స్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇండియాలోని ముంబై సెకండ్, న్యూఢిల్లీ థర్డ్ ప్లేస్ లో అయితే నిలిచాయి. అలాగే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి చైనాలోని బీజింగ్ ని అధిగమించి ముంబై వచ్చేసరికి భారతదేశంలోని ముంబై సిటీ ఏషియాస్ బిలియనియర్ క్యాపిటల్ గా అయితే నిలవడం జరిగింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో 2024 ప్రకారం ముంబై సిటీ ఏషియన్ బిలియనియర్ క్యాపిటల్ సిటీగా అయితే నిలిచింది బీజింగ్ ని అధిగమించి. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. Kotak Mahindra Bank has teamed up with the Goki to launch the Kotak Goki Smart Vital Plus Smartwatch, revolutionizing the way of customers make payments. ఓకే, మనకి పేమెంట్ చేసే విధానం అనేది చాలా డ్రాస్టిక్ గా అయితే చేంజ్ అవ్వడం జరిగింది కదా. ప్రతి దానికి కూడా మనం ఈజీగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నాం స్మార్ట్ ఫోన్స్ తో. అలా కాకుండా ఇంకా ఈజీగా మనకి స్మార్ట్ ఫోన్స్ తో, స్మార్ట్ వాచెస్ తో కూడా జస్ట్ ట్యాప్ అండ్ పే విధంగా మనకి పిఓఎస్ టెర్మినల్స్ దగ్గర కానీ అలాంటి చోట కూడా స్మార్ట్ ఫోన్స్ తో కూడా మనకి పేమెంట్ చేసే విధంగా అయితే చాలా వరకు కూడా ఆ టెక్నాలజీ కూడా రావడం అయితే జరిగింది. సో మనకి స్మార్ట్ వాచ్ యూజ్ చేసి పేమెంట్ చేసే విధంగా కొటాక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మనకి గోకీ కంపెనీతో జతకట్టి కొటాక్ గోకీ స్మార్ట్ వైటల్ ప్లస్ స్మార్ట్ వాచ్ ని అయితే ప్రారంభించింది. కస్టమర్లు చెల్లింపులు చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం కోసం అయితే దీన్ని అయితే తీసుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ 78 UCBs సిన్స్ 2014. ఓకే, ఆర్బీఐ 2014 నుండి 78 మనకి యూసీబీస్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క లైసెన్స్ అయితే రద్దు చేసింది. ఆ 78 బ్యాంకులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాంకింగ్ లో మనకి రీసెంట్ న్యూస్ లో మనకి 78 దాకా కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే లైసెన్స్ అయితే ఆర్బీఐ బ్యాన్ చేసిందని జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలు. Capital Small Finance Bank and Edulus Life partner for the bank assurance. Capital Small Finance Bank అలాగే Edulus Life కంపెనీ ఇద్దరు కూడా బ్యాంక్ అష్యూరెన్స్ అంటే బ్యాంక్స్ అనేవి వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కి ఇన్సూరెన్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాటిని బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు, క్రాస్ సెల్లింగ్ ద్వారా చేసేదాన్ని. సో దీనికోసం మనకి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎడ్యులస్ లైఫ్ అయితే భాగస్వామ్యం చేసుకున్నాయి. టాటా పవర్ కంపెనీ సోలార్ సిస్టమ్స్ పార్ట్నర్స్ విత్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్. టాటా పవర్ మనకి సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం అయితే చేసుకుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టు గివ్ ద $200 billion లోన్ టు ఇండియా ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ 100 cities. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 100 నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం భారతదేశానికి $200 million లోన్ ఇవ్వడానికి అయితే అంగీకరించింది. RBL Bank become the first private sector lender to merge the UPI and National కామన్ మొబిలిటీ కార్డ్ ఇన్ రూపే క్రెడిట్ కార్డ్స్. ఓకే, రీసెంట్ గా మనకి రూపే క్రెడిట్ కార్డ్స్ అనేవి బాగా వినపడుతున్నాయి కదా పేర్లు అనేవి. మామూలుగా జనరల్ గా మనకి క్రెడిట్ కార్డ్స్ తో మనకి యూపీఐ పేమెంట్ చేయలేం, కానీ ఈ రూపే మనకి క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక దాన్ని లింక్ చేసుకుని యూపీఐ ద్వారా కూడా మనం ఈజీగా పేమెంట్స్ అయితే చేయొచ్చు. అలాగే మనకి ఎన్సిఎంసి అంటే మనకి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, ఓకే, యూపీఐ తో పాటుగా ఈ నేషనల్ మొబిలిటీ కార్డ్ ఈ రెండింటినీ కూడా మనకి రూపే క్రెడిట్ కార్డ్ లో విలీనం చేసిన దానికి సంబంధించి తీసుకొచ్చిన క్రెడిట్ కార్డ్ లో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ గా ఆర్బీఎల్ బ్యాంక్ అయితే నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద 25,000 crore ఫండ్ రైజింగ్ ప్లాన్ వయా ఇష్యూ ఆఫ్ టైర్ 1 టైర్ 2 బాండ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైర్ 1 టైర్ 2 బాండ్ల జారీ ద్వారా 25,000 కోట్ల నిధుల సేకరణ ప్రణాళికను అయితే ఆమోదించింది. ఓకే, ఈసారి కూడా మనకి బ్యాంకింగ్ రేట్స్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ మనకి లాస్ట్ టైం ఉన్నట్టుగానే పాలసీ రెపో రేట్ 6.50, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6.25, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.75, బ్యాంక్ రేట్ 6.75, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ 3.35, సిఆర్ఆర్ 4.50, ఎస్ఎల్ఆర్ 18% గానే మనకైతే ఉంచడం జరిగింది. రేట్స్ అయితే మనకి లాస్ట్ 9 సెషన్స్ గా కూడా మనకి చేంజ్ అయితే అవ్వలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్డ్ ద పిఎన్బి అతాక్ దృష్టి బ్రైలీ డెబిట్ కార్డ్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ కస్టమర్స్. దృష్టిలోపం ఉన్న కస్టమర్ల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి అంతాక్ దృష్టి బ్రైలీ డెబిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. లిమిట్ ఫర్ ద ట్యాక్స్ పేమెంట్స్ వయా యూపీఐ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 1 lakh to 5 lakh. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితి ఏవైతే ఉంటుందో, ఓకే, ట్యాక్స్ పేమెంట్స్ కి సంబంధించి గతంలో ఉన్న లక్ష పరిమితిని 5 లక్షలకి పెంచడం అయితే జరిగింది. జాక్సన్ ఇంజనీర్స్ లిమిటెడ్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ ద సోలార్ ప్రాజెక్ట్స్. జాక్సన్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ ను ప్రమోట్ చేయడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మనకి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే చేయడం జరిగింది. NPCI హైవ్స్ ఆఫ్ BIM యాజ్ ఎ సెపరేట్ ఆర్మ్, లలిత నటరాజన్ టు బి ద CEO.
మనకి ఎన్పిఎస్సిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీనిని మనకి బిమ్ ని ప్రత్యేక సపరేట్ ఎంటిటీగా అయితే మనకి సపరేట్ ఆర్మ్ గా అయితే తీసుకురావడం జరిగింది. సపరేట్ ఆర్మ్ గా తీసుకొచ్చి దీనికి సంబంధించిన ప్రత్యేక సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా లలిత్ నటరాజన్ అయితే నియమించింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ర్యాంక్డ్ ద టాప్ సెంట్రల్ బ్యాంకర్ ఫర్ ద సెకండ్ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారు 2వ సంవత్సరం టాప్ సెంట్రల్ బ్యాంకర్ గా అయితే మనకి ఎన్నికవడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ విత్ ఏ పవర్డ్ ఫేస్ మ్యాచ్. ఓకే, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ రీసెంట్ గా ఏ ఆధారిత ఫేస్ మ్యాచ్ భద్రతను అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఫోన్ పే ఆన్ August 22 announced the launch of credit line on UPI on its platform. ఆగస్ట్ 22న ఫోన్ పే దాని ప్లాట్ఫామ్ లో యూపీఐ లో క్రెడిట్ లైన్ అయితే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. లోన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, వాటికి సంబంధించి మనకి క్రెడిట్ లైన్ అనేది అయితే యూజ్ అవుతుంది. బంధన్ బ్యాంక్ లాంచ్డ్ ద అవనీ సేవింగ్ అకౌంట్ ఫర్ ద ఉమెన్. ఓకే, మహిళల కోసం ప్రత్యేకంగా అవనీ సేవింగ్స్ ఖాతాను అయితే బంధన్ బ్యాంక్ ప్రారంభించింది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్వీప్స్ ద 4 awards at the ICC ఎమర్జింగ్ ఏషియా బ్యాంకింగ్ కాన్క్లేవ్. ఐసీసీ ఎమర్జింగ్ ఏషియా బ్యాంకింగ్ కాన్క్లేవ్ లో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 అవార్డులను అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఐనోరీ రూపే ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్పిసిఐ. ఎన్పిసిఐ సహకారంతో ఐనోరీ రూపే ప్లాటినం క్రెడిట్ కార్డ్ ను ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ప్రారంభించింది. రీసెంట్ గా క్రెడిట్ కార్డ్స్ లో ఎక్కువగా మీకు రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పి వింటున్నారు కదా. ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది మన ఓన్ ఇండియన్ టెక్నాలజీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి డెవలప్ చేసింది. మీకు వీసా, మాస్టర్ కార్డ్ ఇవి గతంలో యూజ్ చేసేవాళ్ళు కదా ఎక్కువగా, అవి వచ్చేసరికి మనకి అమెరికా వాళ్ళు డెవలప్ చేసినవి మనం యూజ్ చేసేవాళ్ళం. బట్ రూపే అనేది మన ఓన్ టెక్నాలజీ. ఓకే, దాని ద్వారానే యూపీఐ లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఆఫర్స్ అయితే రీసెంట్ గా మనకి రూపే అయితే లాంచ్ చేయడం జరిగింది. LIC pays 3,662 crore dividend to the Indian government. ఓకే, LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి 3,662 కోట్ల డివిడెండ్ అయితే చెల్లించడం జరిగింది. RBI has fined the UCO Bank rupees 2.68 crore for breaching the regulations on current account deposit interest rates and fraud classification. Central Bank Home Finance Limited was fined 2.1 lakh ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ కేవీసీ నామ్స్. ఓకే, కరెంట్ ఖాతా డిపాజిట్ వడ్డీ రేట్లు మోస వర్గీకరణపై నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను యూకో బ్యాంక్ పై 2.68 కోట్ల జరిమానాను, కేవీసీ నిబంధనలను పాటించినందుకు గాను సెంట్రల్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ పైన 2.1 లక్షల జరిమానాను విధించడం అయితే జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి. Mastercard has launched its payment passkey service in India using biometric authentication to replace passwords and OTPs, aiming to enhance online shopping security and aimed the rising fraud cases. ఓకే, మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి చేసేటప్పుడు మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ లో ఎక్కువగా ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ ఫ్రాడ్స్ అనే వాటిని అధిగమించడం కోసం, మనకి నివారించడం కోసం మాస్టర్ కార్డ్, ఇందాకే చెప్పుకున్నాం కదా, మాస్టర్ కార్డ్ బేస్ అనేది అమెరికా టెక్నాలజీ, రూపే మన ఓన్ టెక్నాలజీ అని చెప్పి ఈ మాస్టర్ కార్డ్ భారతదేశంలో తన చెల్లింపుకి సంబంధించి పాస్కీ సేవను అయితే ప్రారంభించింది. ఈ పాస్కీ ద్వారా మనకి పాస్వర్డ్లు, ఓటీపీలు భర్తీ చేసి బయోమెట్రిక్, ఓకే, ఈ మధ్యన బయోమెట్రిక్స్ అనేవి ప్రతి ఫోన్ లో ఉంటున్నాయి కాబట్టి బయోమెట్రిక్ ప్రామాణికంగా ఓటీపీ, పాస్వర్డ్లు కాకుండా బయోమెట్రిక్ ప్రామాణికంగా ఈ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా పెరుగుతున్న మోసాల కేసుల మధ్య ఆన్లైన్ షాపింగ్ భద్రతను మెరుగుపరచడం కోసం ఈ పాస్కీని అయితే మాస్టర్ కార్డ్ తీసుకురావడం జరిగింది. గోల్డ్మాన్ సాచ్ గ్రూప్ కట్స్ ద ఇండియా జీడిపి growth forecast at 6.7% in 2024 and 6.4% in 2025. గోల్డ్మాన్ సాచ్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనా 2024లో 6.7%, 2025లో 6.4% ఉంటుందని చెప్పి రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మూడీ రేటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో 6.8% రేటింగ్ ఇస్తే మూడీ మనకి ఇండియా జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ 2024కి ఇప్పుడు దాన్ని 7.2% అయితే పెంచడం జరిగింది. మూడీస్ రేటింగ్ ప్రకారం భారతదేశ జీడిపి వృద్ధి అంచనా 2024కు 7.2%, అంతకుముందు 6.8% ఇవ్వడం జరిగింది. Tata Power Solar System Limited has signed an agreement with ICICI Bank to provide financing for solar units to residential and corporate customers. ఓకే, ఎవరైతే మనకి ఇంటి పైన సోలార్ అనేది పెట్టుకోవడం ద్వారా మనకి జనరల్ పీపుల్ ఎవరైతే పెట్టుకుంటారో, అలాగే కార్పొరేట్ పెద్ద పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీ లాంటివి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ సోలార్ యూనిట్స్ కి సంబంధించి ఫైనాన్స్ అందజేయడం కోసం టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ తో ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ పాసెస్ అవే. ప్రముఖ
భారత మాజీ క్రికెటర్ మరియు కోచ్ అయిన అంశుమాన్ గైక్వాడ్ గారు అయితే చనిపోయారు. ఐకానిక్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి ఫ్రమ్ భరతనాట్యం పాస్డ్ అవే. ఓకే, ప్రముఖ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యంలో చాలా ఫేమస్ డాన్సర్ ఈమె కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో యామిని కృష్ణమూర్తి గారు రీసెంట్ గా చనిపోయారు కదా, ఆమె ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్, రిలేటెడ్ టు విచ్ డాన్స్ అని అయితే మాక్సిమం అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి భరతనాట్యం అని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. గాంధీ అండ్ శోభన రనాడే పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 99. ఓకే, గాంధీవాది అయిన శోభన రనాడే గారు కూడా 99 ఏళ్ల వయసులో చనిపోయారు. బుద్ధాదిత్య భట్టాచార్జీ ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పాసెస్ అవే. ఓకే, మనకి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్జీ గారు కూడా చనిపోయారు. ఓకే, సో ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే రీసెంట్ గా చనిపోయిన బుద్ధదేవ్ భట్టాచార్జీ గారు ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారని అయితే అడుగుతూ ఉంటారో, లేదా వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రిలో ఈ కింద ఎవరు ఇటీవల చనిపోయారో అలా ఏదో ఒక రకంగా అయితే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి సో మీరు మెయిన్ ఇన్ఫర్మేషన్ వన్ లైన్ బట్టి క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా అయితే మనకి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్ డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ పాసెస్ అవే. అగ్ని క్షిపణుల తండ్రి డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ గారు అయితే చనిపోయారు. వరల్డ్ ఓల్డెస్ట్ పర్సన్ స్పెయిన్ బ్రెనియాస్ మొరేరా డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 117. ఓకే, ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలైన స్పెయిన్ కి చెందిన మరియా బ్రెనియాస్ మొరేరా గారు 117 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎస్ పద్మనాభన్ పాస్డ్ అవే. మాజీ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన జనరల్ ఎస్ పద్మనాభన్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ మేఘాలయ చీఫ్ మినిస్టర్ సల్సేంగ్ మారగ్ పాసెస్ అవే. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సల్సేంగ్ మారగ్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గిరీష్ సాహ్ని పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 68. సిఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ గిరీష్ సాహ్ని గారు 68 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒలింపిక్ సైక్లిస్ట్ డానియల్ చిరునోస్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 51. ఒలింపిక్ సైక్లిస్ట్ అయిన డానియల్ చిరునోస్ కూడా 51 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫార్మర్ లెబనీస్ ప్రైమ్ మినిస్టర్ సలీం అల్హోస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 94. 94 ఏళ్ల వయసులో లెబనీస్ మాజీ ప్రధానిగా పనిచేసిన సలీం అల్హోస్ కూడా చనిపోవడం జరిగింది. వెటర్నర్ కాంగ్రెస్ లీడర్ వసంతరావు చావన్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 70. ప్రముఖ కాంగ్రెస్ నేత అయిన వసంతరావు చావన్ కూడా 70 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆగస్ట్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియా విల్ హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ తరంగ శక్తి 2024 ఇన్ 2 phases ఇన్ సులార్ తమిళనాడు. భారతదేశం మొట్టమొదటి బహుళజాతి ఎయిర్ ఎక్సైజ్ అయిన తరంగ శక్తి 2024ను 2 దశల్లో తమిళనాడులోని సూరూరులో అయితే ప్రారంభించనుంది. ఇండియన్ ఆర్మీ కండక్ట్స్ ద పర్వత ప్రహార్ ఎక్సర్సైజ్ ఇన్ లడాక్. భారత సైన్యం మనకి లడాక్ లో పర్వత ప్రహార్ అనే విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. IAF Su-30 MKI రిటర్న్ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్సైజ్ ఉదరశక్తి 2024. ఉదరశక్తి 2024 విన్యాసాల్లో పాల్గొన్న తర్వాత IAF సుఖాయ్ 30 MKI అయితే తిరిగి రిటర్న్ అవడం అయితే జరిగింది. ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ మిత్రశక్తి కమెన్స్ ఇన్ శ్రీలంక. మనకి మిత్రశక్తి అనే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో జరిగేది అంటే భారతదేశము మరియు శ్రీలంక దేశాల మధ్యలో జరిగేది. ఇది రీసెంట్ గా శ్రీలంకలో అయితే స్టార్ట్ అవడం జరిగింది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇండియన్ నేవీ టు డెవలప్ అడ్వాన్స్డ్ మెరైన్ అప్లికేషన్స్ ఫర్ డిఫెన్స్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మనకి రక్షణ కోసం అధునాతన మెరైన్ అప్లికేషన్ అభివృద్ధి చేయడానికి భారత నౌకాదళంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. INS Tabar conducted the maritime partnership exercise with Spanish Navy ship Atalaya. INS Tabar మనకి స్పానిష్ నేవీ షిప్ అతలియాతో మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అయితే నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇండియా సెలెక్టెడ్ ద 2 క్రూ మెంబర్స్ కెప్టెన్ శుభాంశు శుక్లా అండ్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఫర్ యాంగ్జిఫోర్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, మనకి భారతదేశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన యాంగ్జిఫోర్ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ కోసం ఇద్దరు సిబ్బందిని కెప్టెన్ శుభాంశు శుక్లా అలాగే కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఇద్దరిని కూడా ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇండియన్ నేవీ అప్రూవ్స్ ద మజ్గాన్ డాక్ టు బిల్డ్ 6 సబ్మెరైన్స్ విత్ జర్మన్ కొలాబరేషన్. జర్మనీ సహకారంతో 6 జలాంతర్గాములను నిర్మించడానికి భారత నౌకాదళ కంపెనీ అయిన మజ్గాన్ డాక్ కంపెనీకి అయితే మనకి ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. DRDO Defense Research Development Organization successfully tested the long-range glide bomb Gaurav from Sukhoi 30 MK1. ఓకే, మనకి DRDO Sukhoi 30 MK1 నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ అయితే విజయవంతంగా అయితే పరీక్షించడం జరిగింది.
The Indian Space Research Organization ISRO is set to celebrate the 55th Foundation Day on August 15th with a significant milestone, the launch of the Earth Observation Satellite 8 EOS-8. Okay, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రీసెంట్ గా 55వ వార్షికోత్సవ వ్యవస్థాపక దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ ఆగస్ట్ 15 ఈ సెలబ్రేషన్ లో భాగంగా ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది. అదేంటి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూమి పరిశీలన ఉపగ్రహమైన EOS-8 అయితే మనకి ప్రయోగించడం అయితే జరిగింది. గోపీచంద్ తోటకూర, ఇండియా ఫస్ట్ సివిలియన్ స్పేస్ టూరిస్ట్, రిటర్న్ టు ఢిల్లీ ఆన్ ఆగస్ట్ 26 ఆఫ్టర్ హిస్ ట్రిప్ విత్ బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్. భారతదేశపు మొట్టమొదటి పౌర అంతరిక్ష యాత్రికుడైన గోపీచంద్ తోటకూర మనకి బ్లూ ఆరిజిన్, అమెజాన్ కి సంబంధించి బ్లూ ఆరిజిన్ మనకి ప్రయోగాలు చేస్తుంది కదా. ఈ న్యూ షెపర్డ్ 25 మిషన్ తో తన పర్యటన తర్వాత ఆగస్ట్ 26న ఢిల్లీకి అయితే తిరిగి రావడం జరిగింది. ఇండియా ఫస్ట్ సివిలియన్ స్పేస్ టూరిస్ట్ ఎవరు అంటే కనుక గోపీచంద్ తోటకూర. NASA engineers are developing underwater robot probes to measure the rate of ice shelf melting in Antarctica due to the climate change. Okay, వాతావరణ మార్పుల కారణంగా అంటార్టికాలో మంచు షెల్ఫ్ కరుగుతున్న రేట్ను కొలవడానికి నాసా ఇంజనీర్లు నీటి అడుగున ఒక రోబోట్ ప్రోబుల్ని అయితే అభివృద్ధి అయితే చేస్తున్నారు. Reliance Jio is set to launch a comprehensive suite of AI tools and applications called the Jio Brain. రీసెంట్ గా యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది రిలయన్స్ అయితే నిర్వహించింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో బ్రెయిన్ అని చెప్పి ఏ సాధనాలకు సంబంధించి ఏ లో టూల్స్ కి సంబంధించి జియో బ్రెయిన్ అని చెప్పి అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే జియో క్లౌడ్ కూడా మనకి 100 GB సంథింగ్ ఫ్రీగా ఇస్తామని కూడా మనకి అక్టోబర్ నుండి అయితే ప్రకటించడం అయితే జరిగింది కదా. ఓకే, జియో బ్రెయిన్ అని చెప్పి ఏ టూల్స్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే రీసెంట్ గా AGM లో జియో అయితే ప్రకటించింది. భారత్ బయోటెక్ లాంచ్డ్ ద Hilcol BBV131, a new oral cholera vaccine developed with the Hillman Laboratories. భారత్ బయోటెక్ మనకి Hilcol BBV131 BBV131 అనే హిల్మన్ లాబొరేటరీస్ తో కలిపి కొత్త ఓరల్ కలరా వ్యాక్సిన్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లోని ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. For the first time, India proudly hosted the 46th session of World Heritage Committee meeting from 21st to 31st July, organized at the Bharata Mandapam in New Delhi. Okay, July 2024 జూలై 21 నుండి 31 దాకా న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ మీటింగ్ యొక్క 46వ సెషన్ భారతదేశం మొదటిసారిగా సగౌరవంగా నిర్వహించడం అయితే జరిగింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో న్యూఢిల్లీలోని భారత మండపంలో అయితే జరిగింది. ఫస్ట్ బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ ఆగస్ట్ 6. ఓకే, ఆగస్ట్ 6న మొట్టమొదటి బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ అయితే న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఇండియా విల్ హోస్ట్ ద 32nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా టు హోస్ట్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఇన్ న్యూఢిల్లీ. భారతదేశం ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024ను న్యూఢిల్లీలో అయితే మనకి జరపనుంది. ఇండియా టు హోస్ట్ ద థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. భారతదేశం 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ అయితే నిర్వహించనుంది. ఇండియా జపాన్ మినిస్ట్రియల్ డైలాగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. భారత జపాన్ మధ్య మినిస్ట్రియల్ డైలాగ్ సమావేశం అనేది న్యూఢిల్లీలో అయితే జరిగింది. European Union and External Affairs Ministry are organizing a regional conference in New Delhi. యూరోపియన్ యూనియన్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ప్రాంతీయ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నాయి. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ has chaired the bilateral meeting on US India civil nuclear commerce in New Delhi. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ న్యూఢిల్లీలో US ఇండియా పౌర అణు వాణిజ్యంపై ద్వైపాక్షిక సమావేశానికి అయితే అధ్యక్షత వహించారు. సెకండ్ ఇండియా సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ టు బి హెల్డ్ ఇన్ సింగపూర్. సింగపూర్ లో జరగనున్న 2వ భారత్ సింగపూర్ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశం. సెకండ్ మీటింగ్ ఆఫ్ ద జాయింట్ రష్యన్ ఇండియన్ కమిషన్ ఆన్ ద కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ వాస్ హెల్డ్ ఆన్ 28th August 2024 ఇన్ మాస్కో, రష్యా. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రంగంలో సహకారంపై రష్యా ఇండియన్ సంయుక్త కమిషన్ యొక్క 2వ సమావేశం 28 ఆగస్టున రష్యాలోని మాస్కోలో అయితే జరిగింది. నెక్స్ట్ ఆగస్టు మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా అండ్ వియత్నాం హ్యావ్ పార్ట్నర్ టు డెవలప్ ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఇన్ లోతాల్, గుజరాత్. గుజరాత్లోని లోతాల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ని అభివృద్ధి చేయడం కోసం భారతదేశం మరియు వియత్నాం దేశాలకు మనకి భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది.
టర్కీ బ్లాక్డ్ యాక్సెస్ టు ఇన్స్టాగ్రామ్ ఫర్ ఇట్స్ 85 మిలియన్ పీపుల్. ఓకే, టర్కీ దేశం 85 మిలియన్ వ్యక్తులకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది. ప్రెసిడెంట్ ముర్ము 6-day విజిట్ టు ఫిజీ, న్యూజిలాండ్ అండ్ టైమర్ లేస్తే. మనకి ఫిజీ దేశం, న్యూజిలాండ్ మరియు టైమర్ లేస్తూ దేశాలకి మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే 6 రోజుల పర్యటన అయితే చేయడం జరిగింది. Janet Yang has been re-elected as the president of Academy of Motion Picture Arts and Sciences for a third term. Janet Yang మూడోసారి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అధ్యక్షురాలుగా తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. మహమ్మద్ యూనస్ టు లీడ్ ద బంగ్లాదేశ్ ఇంటీరియం గవర్నమెంట్. ఓకే, రీసెంట్ గా బంగ్లాదేశ్ లో మనకి ఇష్యూ అయితే జరిగింది కదా, మనకి షేక్ హసీనా అయితే దేశం వదిలి వెళ్ళిపోవడంతో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ తాత్కాలికంగా అయితే నాయకత్వం అయితే వహించనున్నారు. ఇండియా ఫస్ట్ జిఐ ట్యాగ్డ్ ఫిగ్ జ్యూస్ ఎక్స్పోర్టెడ్ టు పోలాండ్. భారతదేశం యొక్క మొట్టమొదటి జిఐ ట్యాగ్ చేయబడిన ఫిగ్ జ్యూస్ ఏదైతే ఉందో ఇది పోలాండ్ దేశానికి అయితే ఎగుమతి చేయబడుతుంది. చైనా ఈజ్ లాంచింగ్ ఇట్స్ 1000 సేల్స్ శాటిలైట్ కాన్స్టలేషన్ టు రైవల్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్. ఓకే, మనకి చైనా ప్రత్యర్థి అయిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్లింక్ పోటీగా చైనా తన 1000 సేల్స్ శాటిలైట్ కాన్స్టలేషన్ అయితే ప్రారంభించింది. India and New Zealand have signed a bilateral custom cooperation agreement to simplify the trade procedures. వాణిజ్య విధానాలను సులభతరం చేయడం కోసం భారతదేశం మరియు న్యూజిలాండ్ దేశాలు ద్వైపాక్షిక కస్టమ్ సహకార ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. చైనా హ్యాస్ టెస్టెడ్ ఇట్స్ లార్జెస్ట్ అన్మాన్డ్ కార్గో డ్రోన్ టు డేట్, మార్కింగ్ ద సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇట్స్ లో ఆల్టిట్యూడ్ ఎకానమీ. చైనా ఇప్పటి వరకు తన అతిపెద్ద మానవరహిత కార్గో డ్రోన్ అయితే పరీక్షించింది. ఇది అతి తక్కువ ఎత్తులో ఉన్న దాని ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతిని అయితే సూచిస్తుంది. తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం ప్రాపర్ గా లేదు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి మెయిన్ అనేది. జర్మనీ జాయిన్స్ యునైటెడ్ నేషన్ కమాండ్ ఇన్ సౌత్ కొరియా యాజ్ 18th మెంబర్ స్టేట్. జర్మనీ దక్షిణ కొరియాలో ఐక్యరాజ్యసమితి కమాండ్ లో 18వ సభ్య దేశంగా అయితే జాయిన్ అవడం జరిగింది. స్వీడన్ హ్యాస్ రిపోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఎంపాక్స్ క్లాడ్ 1 వేరియంట్ అవుట్ సైడ్ ఆఫ్రికా. స్వీడన్ దేశం ఆఫ్రికా విలువల మొట్టమొదటిసారిగా మంకీ పాక్స్ యొక్క క్లాడ్ 1 వేరియంట్ యొక్క మొట్టమొదటి కేసును అయితే నివేదించడం జరిగింది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ టీమ్ టు విజిట్ బంగ్లాదేశ్ టు ఇన్వెస్టిగేట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఓకే, రీసెంట్ గా బంగ్లాదేశ్ లో గొడవలు అయితే జరుగుతున్నాయి కదా, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల బృందం బంగ్లాదేశ్ అయితే సందర్శించడం జరిగింది. చైనా అప్రూవ్స్ $31 billion ఫర్ 11 న్యూక్లియర్ రియాక్టర్స్ అక్రాస్ ద 5 sites. 5 కొత్త ప్రదేశాల్లో 11 కొత్త న్యూక్లియర్ రియాక్టర్ల కోసం చైనా దేశం $31 billion అయితే ఆమోదించింది. శ్రీలంక గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద వీసా ఫ్రీ యాక్సెస్ ఫర్ సిటిజన్స్ ఫ్రమ్ 35 countries ఇంక్లూడింగ్ ఇండియా, యూకే, యుఎస్ స్టార్టింగ్ ఫ్రమ్ October 1st, 2024. అంటే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో శ్రీలంక దేశానికి కనుక వెళ్ళాలంటే గతంలో అయితే మనకి వీసా అనేది ఉండాలి. ఇప్పుడు వీసా ఫ్రీ యాక్సెస్, వీసా లేకుండానే మనకి శ్రీలంక దేశానికి వెళ్లే అవకాశం అయితే భారతదేశానితో పాటుగా మనకి యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అలాగే 35 ఇతర దేశాలకు కూడా పౌరులకు సంబంధించి వీసా అయితే యాక్సెస్ అయితే శ్రీలంక దేశం అయితే అనౌన్స్ చేసింది. Denmark and IIT BHU has established the smart laboratory on clean rivers in Varanasi to regenerate the Varuna River. డెన్మార్క్ ఐఐటి బిహెచ్యు వరుణ నదిని పునరుజ్జింపజేయడానికి వారణాసిలోని స్మార్ట్ ల్యాబొరేటరీ అండ్ క్లీన్ రివర్స్ అయితే స్థాపించాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రెజెంటెడ్ ద బిష్ము అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి క్యూస్ టు ఉక్రెయిన్ డ్యూరింగ్ ద ఫస్ట్ విజిట్ టు క్యూ. మనకి ఉక్రెయిన్ లోని క్యూకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా పర్యటన చేసిన సందర్భంగా ఈ బిష్ము ఏదైతే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ హిత్ అండ్ మైత్రి క్యూబ్స్ ఉన్నాయో వీటిని ఉక్రెయిన్ కి అయితే అందజేయడం జరిగింది. Prime Minister Narendra Modi visit to Poland marked the historic moment. It was the first visit by an Indian Prime Minister to the country in 45 years. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలాండ్ కు పర్యటించిన సందర్భంగా 45 ఏళ్లలో ఓకే రీసెంట్ గా 45 years లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఏ భారత ప్రధాని కూడా పోలాండ్ దేశాన్ని సందర్శించలేదు. 45 ఏళ్లలో రీసెంట్ గా మనకి భారతదేశం తరఫున మనకి ప్రధానమంత్రి పోలాండ్ ను విజిట్ చేసిన వాళ్ళలో నరేంద్ర మోడీ 45 ఏళ్లలో మనకి వెళ్ళిన ప్రధానమంత్రిగా నిలవడం జరిగింది. నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జింగ్ అన్విల్స్ ద న్యూ సూసైడ్ డ్రోన్స్. ఉత్తర కొరియా అధినేత కిమ్ జింగ్ ఉన్ మనకి కొత్త సూసైడ్ డ్రోన్స్ అయితే ఆవిష్కరించారు. ఇండియా అండ్ ఇండోనేషియా హావ్ అగ్రీడ్ టు స్ట్రెంథెన్ దేర్ కోఆపరేషన్ ఇన్ కంబాటింగ్ టెర్రరిజం. ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, ఇండోనేషియా అయితే అంగీకరించాయి.
24th ఇంటర్నేషనల్ మదర్ తెరీసా అవార్డ్ సెలబ్రేటెడ్ ఇన్ దుబాయ్. 24వ అంతర్జాతీయ మదర్ తెరీసా అవార్డుల వేడుక రీసెంట్ గా దుబాయ్ లో జరిగింది. ఇరాన్ అపాయింటెడ్ ద ఫతిమే మొహాజరాని యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్. ఇరాన్ దేశం మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ప్రతినిధిగా ఫతేమో మొహజారీని అయితే నియమించింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ద ధూలికేల్ మున్సిపాలిటీ ఆఫ్ కవ్రే పలాంచోక్ డిస్ట్రిక్ట్ యాజ్ నేపాల్ ఫస్ట్ హెల్త్ సిటీ అండ్ సెకండ్ హెల్తియెస్ట్ సిటీ ఇన్ ఏషియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కంప్రే పాలంచోక్ జిల్లాలోని ధూలికేల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో నేపాల్లో ఉన్న దీన్ని నేపాల్ యొక్క మొట్టమొదటి ఆరోగ్యకరమైన నగరం, ఏషియాలో రెండవ ఆరోగ్యకరమైన నగరంగా అయితే ప్రకటించింది. సింగపూర్ ఎయిర్లైన్స్ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫర్ విస్తరా ఎయిర్ ఇండియా మెర్జర్. ఓకే, ఎయిర్లైన్స్ మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ విస్తరా మరియు ఎయిర్ ఇండియా రెండింటి యొక్క విలీనానికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా ఉక్రెయిన్ సైన్ అగ్రిమెంట్స్ ఇన్ అగ్రికల్చర్, మెడిసిన్ అండ్ కల్చరల్ కోఆపరేషన్. భారత్ మరియు ఉక్రెయిన్ దేశాల వ్యవసాయ, వైద్య, సాంస్కృతిక సహకారంలో ఒప్పందాలపైన అయితే సంతకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఉక్రెయిన్ కి అయితే విజిట్ చేశారు కదా, అక్కడ ఈ ఒప్పందాలు అయితే జరిగాయి. నెక్స్ట్ ఆగస్టు మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా స్టాండ్స్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్ అండ్ థర్డ్ లార్జెస్ట్ లైమ్ ప్రొడ్యూసర్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఐరన్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనకి భారతదేశం రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు, మూడవ అతిపెద్ద సున్నం ఉత్పత్తిదారు, అలాగే నాలుగవ అతిపెద్ద ఐరన్ ఓర్ ఉత్పత్తిదారు. ఓకే, ఇండియా అనేది ఏ ర్యాంక్స్ లో ఏ ప్రొడక్ట్స్ లో ఉందనేది గుర్తుపెట్టుకోండి. 14th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో అయితే జరిగింది. ర్యాపిడో బికమ్ ద యూనికార్న్ విత్ ద ఫ్రెష్ $120 million ద ఫండింగ్. తాజా $120 million నిధులతో ర్యాపిడో యూనికార్న్ కంపెనీగా అయితే నిలవడం జరిగింది. ఒక స్మాల్ స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఒక లార్జ్ కంపెనీగా ఎదిగితే, లైక్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అటువంటి వాటిని మనం యూనికార్న్ కంపెనీస్ గా పిలవడం జరుగుతుంది. భారత్ ఫోర్ ఎయిమ్స్ గెట్ ద లైసెన్స్ టు మేక్ డిఫెన్స్ ప్రొడక్ట్స్. మనకి డిఫెన్స్ కి రక్షణ సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడానికి భారత్ ఫోర్జ్ కంపెనీ అయితే లైసెన్స్ అయితే పొందింది. గతిశక్తి విశ్వవిద్యాలయ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఎయిర్ బస్ బిగిన్స్ ఇట్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఏవియేషన్ సెక్టార్. గతిశక్తి విశ్వవిద్యాలయ ఎయిర్ బస్ సహకారంతో ఏవియేషన్ సెక్టార్ కోసం మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించబడటం అయితే జరిగింది. Union Ministry of Railways set up the fast track and deployment of latest version of the Indigenous anti-collision system Kavach 4.0 with the plans to issue tenders for installation of 20,000 locomotives this year. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం 20,000 లోకోమోటివ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లు అయితే జారీ చేయడానికి ప్రణాళికలతో కూడిన మనకి దేశీయ యాంటీ కొలిజన్ సిస్టమ్, దేశీయంగా డెవలప్ చేసిన స్వదేశీ సిస్టమ్ ఏదైతే యాంటీ కొలిజన్ సిస్టమ్ కవచ్ 4.0 ఉందో దీని యొక్క తాజా వర్షన్ యొక్క విస్తరణ వేగవంతం చేయడానికి అయితే చూస్తుంది. Union Cabinet on August 9th approved the 8 new railway projects at an estimated cost of 24,657 crore rupees to provide the connectivity. కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 9న కనెక్టివిటీని అందజేయడం కోసం 24,657 కోట్ల అంచనా వ్యయంతో 8 కొత్త రైల్వే ప్రాజెక్టులను అయితే ఆమోదించింది. Ministry of External Affairs and New Space India Limited have signed a MOU to launch the Nepal Monal satellite. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూ పేజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు ఇద్దరు కూడా నేపాల్ యొక్క మ్యునాల్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. మనకి రాకెట్ లాంచింగ్ కి అనుకూలమైన ప్రదేశాలు కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి ఉండక చాలా దేశాలు కూడా వేరే దేశాలకి మనకి ఇచ్చి వాళ్ళ రాకెట్ ద్వారా వాళ్ళ యొక్క శాటిలైట్స్ అయితే మనకి పంపిస్తూ ఉంటారు. అలా చేసినందుకైతే ఆ దేశం మనీ చార్జ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అదే విధంగా నేపాల్ కి సంబంధించిన ఈ మ్యునాల్ శాటిలైట్ ని మనకి సెండ్ చేయడం కోసం మనకి ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. థర్డ్ ఎడిషన్ ఆఫ్ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్స్ సెట్ ఆఫ్ ఫర్ ఆగస్ట్ 9 to 15. ఓకే, హర్ఘర్ తిరంగా ప్రచారం అయితే 3వ ఎడిషన్ ఆగస్ట్ 9 నుండి 15 దాకా అయితే జరగనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ 15th August stressed on the need to bring a secular civil code instead of using the term universal civil code. UCC కోడ్ అంటారు కదా, యూనివర్సల్ సివిల్ కోడ్ కి బదులుగా సెక్యులర్ సివిల్ కోడ్ అనే దాన్ని యూజ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఆగస్ట్ 15న యూనివర్సల్ సివిల్ కోడ్ అనే పదాన్ని ఉపయోగించి కూడా సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకురావాలని మనకి ప్రధానమంత్రి గారు అయితే మనకి చెప్పడం జరిగింది.
యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ద మేజర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ లో ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. నేపాల్ టు ఎక్స్పోర్ట్ 1000 మెగావాట్ ఎలక్ట్రిసిటీ టు ఇండియా. నేపాల్ దేశం భారతదేశానికి 1000 మెగావాట్ల విద్యుత్తునైతే ఎగుమతి చేయనుంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ on August 18 released the Centenary commemorative coin from Dr. Kalanigar M. Karunanidhi in Chennai. ఓకే, కలంజర్ ఎం కరుణానిధి. ఓకే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 18న చెన్నైలో కలంజర్ కరుణానిధి గారి శతదినోత్సవ స్మారక నాణాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇండియాస్ Kaapspoor nuclear reactor at Kakrapur has achieved the full capacity of 700 megawatt as of August 21st. కాకరపూర్ వద్ద ఉన్న భారతదేశం యొక్క కాప్స్పోర్ అణు రియాక్టర్ ఆగస్టు 21 నాటికి 700 మెగావాట్ల పూర్తి సామర్థ్యాన్ని అయితే సాధించింది. సిగ్నిఫికెంట్ మూవ్ టు ఎన్హాన్స్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. భారత ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు పెంపొందించేందుకు గాను ఓకే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉండేది అంతకు ముందు. దాని ప్లేస్ లో మనకి కేంద్ర మంత్రివర్గం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే చేంజెస్ చేసి అయితే తీసుకురావడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద మ్యాగజైన్ సప్నో కి ఉదాన్ టు కమరేట్ చంద్రయాన్ 3 ఫస్ట్ ల్యాండింగ్ యానివర్సరీ. చంద్రయాన్ 3 మొట్టమొదటి ల్యాండింగ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సప్నో కి ఉడాన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఈ మ్యాగజైన్ ప్రారంభించారు. ఇండియా లాంచ్డ్ ద వరల్డ్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్ RHU-MI-1 ఫ్రమ్ తిరువిదై ఏ కోస్టల్ విలేజ్ నియర్ చెన్నై, తమిళనాడు. భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ఓకే RHU-MI-1 ని తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న తీర ప్రాంత గ్రామమైన తిరువిందై నుండి అయితే ప్రారంభించడం జరిగింది. అంటే రాకెట్ జనరల్ గా ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ యూజ్ అవుతుంది కదా లాంచ్ చేసిన తర్వాత, అలా కాకుండా రీయూజబుల్ అయ్యే విధంగా మొబైల్ హైబ్రిడ్ రాకెట్ అయితే మనకి భారతదేశం లాంచ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిస్ట్రిబ్యూటెడ్ ద సర్టిఫికేట్స్ టు 11 lakh న్యూ లక్కపతి దీదీస్ ఇన్ ఏ ఫంక్షన్ ఆర్గనైజ్డ్ ఎట్ ద జలగాన్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జలగావ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు 11 లక్షల మంది కొత్త లక్పత్ దీదీలకు సర్టిఫికెట్లు అయితే అందజేశారు. ఈ లక్పత్ దీదీల కింద పథకం కింద మనకి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే స్వయం ఉపాధి బృందాలు ఉంటాయో వాళ్ళకి మనకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఒక సంవత్సరంలో 1 లక్ష రూపాయలు అనేది వాళ్ళు సొంతంగా ఎర్న్ చేసే విధంగా మనకి వాళ్ళకి సహాయం అందచేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి సంవత్సరంలో 1 లక్ష రూపాయలు ఎర్న్ చేసిన 11 లక్షల మంది కొత్త లక్పత్ దీదీలకు అయితే సర్టిఫికెట్లు అయితే నరేంద్ర మోడీ గారు అందజేశారు. లడాక్ గెట్స్ ద 5 న్యూ డిస్ట్రిక్ట్స్. లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా 5 జిల్లాలను అయితే మనకి లాంచ్ చేయడం క్రియేట్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తాంగ్. ఓకే, లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త 5 జిల్లాలు జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తాంగ్. నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ ద GST భవన్ ఎట్ ఉదయపూర్. ఉదయపూర్ లో GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క భవన్ అయితే నిర్మలా సీతారామన్ మనకి ఆర్థిక శాఖ మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ అయితే ప్రారంభించారు. ఇండియా ఈస్ ఫైనలైజింగ్ ఏ రిపీట్ ఆర్డర్ ఫర్ 73,006 7.6 అసాల్ట్ రైఫిల్స్ ఫ్రమ్ ద US. భారతదేశం US నుండి 73,000 SAG 716 అస్సాం రైఫిల్ కోసం రిపీట్ ఆర్డర్ అయితే మనకి తెచ్చుకోవడం జరిగింది. Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Narendra Modi has given the green light to 12 new projects proposals under the National Industrial Corridor Development Program. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకి 12 కొత్త ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొత్తగా మనకి అనౌన్స్ చేసిన వాటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలోని జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఉరవకల కొప్పర్తిలో అయితే మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితే డెవలప్ చేయనున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 12 కొత్త ప్రాజెక్టులు అయితే నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ లైట్ అయితే ఇచ్చింది. దీంట్లో తెలంగాణలోని జహీరాబాద్, ఓన్లీ ఆంధ్ర తెలంగాణకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఉరవకల మరియు కొప్పర్తి అయితే మనకి ఇందులో ఉండడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మన్సుఖ్ మాండవియా లాంచ్డ్ ద రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవియా రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈస్ కమిషనింగ్ ద ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్ ద సబ్మెరైన్ INS అరిగట్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం యొక్క 2వ అనుశక్తితో నడిచే జలాంతర్గామి INS అరిగట్ అయితే మనకి కమిషన్ చేయడం జరిగింది. PM Modi to inaugurate the Vadhavan port and address the global fintech festival in the Maharashtra. మహారాష్ట్రలో వధ్వన్ పోర్ట్ అయితే
ప్రారంభించడం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ లో అయితే మనకి నరేంద్ర మోడీ గారు అయితే ప్రసంగించారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గ్రాంటెడ్ ద నవరత్న స్టేటస్ టు ద 4 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కు నవరత్న స్టేటస్ అయితే మనకి ప్రకటించారు. అందులో ఒకటి ఎన్హెచ్పిసి కంపెనీ, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్టేల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ ఎస్జీవీ అని అంటారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీసెంట్ గా నవరత్న హోదాను అయితే ఇచ్చారు. అందులో ఒకటి ఎన్హెచ్పిసి, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీసీఏ, 3 రైల్టేల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇండియన్ ఆర్మీ launched the project Naman to support defense pensioners, veterans and their families by establishing the స్పర్శ-centric common service centers across the India. భారతదేశం అంతటా స్పర్శ-సెంట్రిక్ కామన్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ద్వారా రక్షణ పెన్షనర్లు, అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా భారత సైన్యం ప్రాజెక్ట్ నమాన్ అయితే ప్రారంభించడం జరిగింది. DGCA finds Air India 90 lakh for operating flight with unqualified crew. DGCA ఎయిర్ ఇండియాకు అనర్హులైన సిబ్బందితో ఫ్లైట్ నిర్వహించినందుకు గాను 90 లక్షల రూపాయల జరిమానాను అయితే మనకి ఎయిర్ ఇండియా పైన అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఇంక్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ మనకి ఇద్దరు కలిపి డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కోసం ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. ఒడిస్సా స్టేట్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ రైస్ ఏటీఎం. ఓకే, ఒడిస్సా రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అయితే ప్రారంభించింది. మనకి ఫస్ట్ వాటర్ ఏటీఎం అని, సిల్వర్ ఏటీఎం, గోల్డ్ ఏటీఎం ఇలా రకరకాల ఏటీఎంస్ వస్తున్నాయి కదా, అదే విధంగా మొట్టమొదటి రైస్ ఏటీఎం అయితే ఒడిస్సా స్టేట్ అయితే లాంచ్ చేసింది. మహారాష్ట్ర స్టేట్ క్యాబినెట్ ఆన్ August 6 అప్రూవ్డ్ ద 426.52 కిలోమీటర్ వైనం గంగా నలగంగా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 88,575 crore రూపీస్. 88,575 కోట్ల అంచనా వ్యయంతో 426.52 కిలోమీటర్ల వైనం గంగా నలగంగా నది అనుసంధాన ప్రాజెక్టును మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 6న అయితే ఆమోదించింది. మహారాష్ట్ర లాజిస్టిక్ పాలసీ 2024 aims to develop over 200 logistic parks, hubs, terminals across 10,000 acres and generating the 5 lakh jobs. మహారాష్ట్ర లాజిస్టిక్ పాలసీ 2024 ఏదైతే ఉందో దీని ద్వారా 10,000 ఎకరాల్లో 200 లాజిస్టిక్ పార్కులు, హబ్బులు, టెర్మినల్ ని అభివృద్ధి చేయడం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. IIT Indore has developed the shoes that generate electricity from walking and use GPS for real-time లొకేషన్ ట్రాకింగ్. ఐఐటి ఇండోర్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ షూస్ అయితే కనిపెట్టారు. ఈ షూస్ అనేవి నడక ద్వారా దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది, విద్యుత్ అనేది అయితే ఉత్పత్తి అవుతుంది. అలాగే మనకి రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం ఈ షూస్ లో జీపీఎస్ అనేది కూడా మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. పంజాబ్ స్టేట్ హెల్ప్ సెంటర్ లాంచ్డ్ ఎట్ ఐజీఐ ఎయిర్పోర్ట్ టు అసిస్ట్ ద ఎన్ఆర్ఐస్. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో సహాయం అందచేయడం కోసం ఐజీఐ విమానాశ్రయంలో పంజాబ్ రాష్ట్రం సహాయ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ద రత్నగిరి మిసోలోథిక్ జియోగ్రాఫ్ అండ్ పెత్రోగ్రాఫ్ యాజ్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. ఓకే, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రత్నగిరి యొక్క మెసోలోథిక్ అండ్ జియోగ్లిఫ్ మరియు పెట్రోగ్లిఫ్ ను రక్షిత స్మారక చిహ్నాలుగా అయితే ప్రకటించింది. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ద 2 child పాలసీ ఫర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. గతంలో మనకి వెరీ బ్యాక్ లాంగ్ టైం మనకి ఈ జనాభా అనేది పెరిగిపోవడం ఇతర కారణాల వల్ల 2 child పాలసీ అంటారు. ఇద్దరు కన్నా ఎక్కువ మనకి పిల్లలు ఉన్న వాళ్ళకైతే మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అయితే మనకి అవకాశం అనేది ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల విధానాన్ని అయితే రీసెంట్ గా రద్దు చేయడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ గివ్స్ ద క్యాష్ టు గర్ల్ స్టూడెంట్స్ టు బై ద శానిటరీ నాప్కిన్స్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలిక విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేయడం కోసం మనకి క్యాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ సెక్యూర్డ్ ఓవర్ 5.21 lakh crore ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అహెడ్ ఆఫ్ ద రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024. రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024 ముందు రాజస్థాన్ ప్రభుత్వం 5.21 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మనకి ప్రతిపాదన అయితే పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేటెడ్ ద ప్రాజెక్ట్స్ అండ్ డీల్స్ వర్త్ ఆఫ్ 3,683 crore ఎట్ శ్రీ సిటీ.
శ్రీ సిటీలో 3,683 కోట్ల విలువైన ప్రాజెక్టులను డీల్ అయితే మనకి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఒడిశా టు బ్రింగ్ 5 రాయల్ బెంగాల్ టైగర్స్ ఫ్రమ్ మహారాష్ట్ర ఎంపీ బై సెప్టెంబర్. ఒడిశా రాష్ట్రం రాయల్ బెంగాల్ టైగర్స్ ను మహారాష్ట్ర రాష్ట్రం నుండి అయితే మనకి తీసుకురావడం అయితే జరుగుతుంది సెప్టెంబర్ టైంకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు గెట్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్. ఢిల్లీ విమానాశ్రయం దేశంలో మొట్టమొదటి నికర సున్నా కార్బన ఉద్గార స్టేటస్ ను పొందిన విమానాశ్రయంగా అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే నిలిచింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి మజీహీ లడ్కీ బెహిన్ యోజన ఇనిషియేటివ్ August 17, 2024, wherein monthly assistance of 1,500 to women and girls whose families have an annual income below 2.5 lakh rupees. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంజీహీ లడ్కీ బెహన్ యోజన పథకం కింద ఆగస్టు 17, 2024 ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2.5 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబంలో ఉన్న మహిళలు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందచేయడం అయితే జరుగుతుంది. కాను ఏ సౌత్ ఇండియన్ ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ విల్ బి లాంచ్డ్ అట్ ద ట్రైబల్ హెల్త్ రిసోర్స్ సెంటర్ అట్ బీఆర్ హిల్స్ కర్ణాటక. కను అని చెప్పి దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ను కర్ణాటకలోని బీఆర్ హిల్స్ లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రంలో అయితే ప్రారంభించారు. ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ మంజీహీ announced the Subhadra scheme which will provide 50,000 to 1 crore women aged 21 to 60 over 5 years with a total budget of 55,825 crore rupees. ఆంధ్రప్రదేశ్ లో చేయూత లాంటి పథకం ఉంది కదా, అలాగే 55,825 కోట్ల బడ్జెట్ తో 21 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఓకే సో మనకి 50,000 నుండి 50,000 రూపాయలు 1 కోటి మంది మహిళలకు అందించడానికి సుభద్ర పథకాన్ని అయితే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మంజీహీ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే ఈ 21 నుండి 60 సంవత్సరాల ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైన మహిళలు ఓకే వాళ్ళకి 50,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది 5 సంవత్సరాల్లో. ఓకే ఈ పథకం పేరే మనకి సుభద్ర పథకం. పథకాన్ని ఒడిశా రాష్ట్రం అయితే ప్రారంభించింది. Assam has officially recorded the presence of Mithun Bose frontales for the first time. అస్సాం మొట్టమొదటిసారిగా మిథున్ బోస్ ఫ్రంటలైన్స్ ఉనికిని అయితే అధికారికంగా రికార్డ్ చేసింది. అంటే ఒక ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దు టైప్ లో ఉంటుంది. ఓకే అస్సాం టైంలో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనకి డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ యానిమల్ మనకి మిథున్ అనేది దీన్ని మొట్టమొదటిసారిగా మనకి గుర్తించారు. రాజస్థాన్ అండ్ ఎంపీ గవర్నమెంట్ టు డెవలప్ ద కృష్ణ గమన్ పత్ టు కనెక్టింగ్ మాథురా టు ఉజ్జయిని టు ప్రమోట్ రిలీజియస్ టూరిజం. మాథుర నుండి ఉజ్జయినిని కలుపుతూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణ గమనపాతను అయితే అభివృద్ధి చేస్తున్నాయి. బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ రిపోర్టెడ్ ఇన్ పిప్లీ టౌన్ ఆఫ్ ఒడిశా. ఒడిశాలో పిప్లీ పట్టణంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అయితే గుర్తించడం జరిగింది. హిమాచల్ గవర్నమెంట్ అప్రూవ్స్ ద ముఖ్యమంత్రి సుఖ శిష్య యోజన విచ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు సపోర్ట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ విడోస్, డిస్ట్రిక్ట్ ఉమెన్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ డిసేబుల్డ్ పేరెంట్స్. హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ శిష్య యోజన పథకాన్ని ప్రారంభించింది. వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు, విడాకులు పొందిన మహిళలు, వికలాంగులైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు విద్య మరియు శ్రేయస్సుకు ఆర్థిక సహాయం అందచేయడం కోసం ఈ ముఖ్యమంత్రి సుఖ శిష్య యోజన పథకాన్ని అయితే హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ లాంచ్డ్ ఇన్ గోవా. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌకను గోవాలో అయితే ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ రాజ్గర్ ఆన్ నేషనల్ స్పోర్ట్స్ డే. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజ్గిర్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. మహారాష్ట్ర బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ద యూనిఫైడ్ పేమెంట్ స్కీమ్. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఏకీకృత పెన్షన్ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని. దీన్ని అడాప్ట్ చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర రాష్ట్రం అయితే నిలిచింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లో మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కాశ్మీర్ సిటీ రిసీవ్స్ ద వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ నుండి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ అయితే కాశ్మీర్ నగరం అందుకోవడం జరిగింది. స్టేట్ కాన్క్లేవ్ ఆన్ యుగా యుగిన్ భారత్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. యుగే యుగిన్ భారత మ్యూజియం పై స్టేట్ కాన్క్లేవ్ రీసెంట్ గా మనకి ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించబడడం అయితే జరిగింది. 4th రాష్ట్రీయ హిందీ విజ్ఞాన సమ్మేళన్ 2024 హెల్డ్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్. 4వ రాష్ట్రీయ హిందీ విజ్ఞాన సమ్మేళనం 2024 ఇటీవల భోపాల్ లో అయితే జరిగింది. నేల గురించి గెయిన్ ద కన్జర్వేషన్ అటెన్షన్ ఇట్ డిజర్వ్ వెన్ ఇట్ IUCN అఫీషియల్లీ క్లాసిఫైడ్ ఇట్ as the threatened species in the IUCN. IUCN లో
థ్రెటెండెడ్ స్పీసెస్ గా ఈ నీల గురింజిని గుర్తించడం ద్వారా దీనికి మనకి కన్జర్వేషన్ అటెన్షన్ అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ జెంటారీ జాయిన్స్ హ్యాండ్స్ విత్ అమెజాన్ ఇండియా టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 10K ఈవీస్ బై 2025. జెటారీ 2025 నాటికి 10K ఈవీస్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అమెజాన్ ఇండియాతో అయితే చేతులు కలపడం జరిగింది. 3 more రామ్సర్ వెట్లాండ్ సైట్స్ నౌ ఇన్ ఇండియా. నజరంజన్ బర్డ్ శాంచురీ, కజువేలి బర్డ్ శాంచురీ అండ్ తవా రిజర్వాయర్ టేకింగ్ టోటల్ టు 85. ఇప్పుడు భారతదేశంలో మరొక 3 రామ్సర్ సైట్ అయితే జత అవడం జరిగింది. ఒకటి రామ్సర్ వెట్లాండ్ సైట్స్ లో మనకి నజరాయర్ పశువుల అభయారణ్యం, కజువేలి పశువుల అభయారణ్యం, తవా రిజర్వ్, వీటితో కలిపి మొత్తం మీద 85 రామ్సర్ వెట్లాండ్స్ అయితే అవడం జరిగింది. ఇండియా అండ్ ఇజ్రాయెల్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ న్యూ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఎట్ ఐఐటి మద్రాస్. భారత్ ఇజ్రాయెల్ దేశాలు కలిపి ఐఐటి మద్రాస్ లో కొత్త నీటి సాంకేతిక కేంద్రం కోసం అయితే ఇద్దరు కూడా కలిసి పనిచేయడం అయితే జరుగుతుంది. ఓలా కంపెనీ బికమ్ ద ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ టు సెక్యూర్ PLI సర్టిఫికేషన్ ఫర్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్. 4 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సురక్షిత PLI సర్టిఫికేట్ ను పొందిన ఏకైక ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ కంపెనీగా ఓలా కంపెనీ అయితే నిలిచింది. 5-year-old Tagbir Singh from Ropar, Punjab conquers the Mount Kilimanjaro. పంజాబ్ లోని రోపర్ కు చెందిన 5 ఏళ్ల తేగ్బీర్ సింగ్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పర్సన్ గా అయితే నిలవడం జరిగింది. ఓకే, ఆఫ్రికాలో ఉన్న హైయెస్ట్ పీక్ మనకి కిలిమంజారో అనేది. యాక్టర్ విజయ్ లాంచ్డ్ ద పొలిటికల్ పార్టీ తమిళగా వెట్రి కజగం ఫ్లాగ్. ఓకే, నటుడు విజయ్ తన రాజకీయ పార్టీకి సంబంధించిన తమిళగా వెట్రి కజగం జెండాను అయితే ప్రారంభించడం జరిగింది. Petronet LNG Limited enter into the memorandum of understanding with the LTL Holdings Limited of Sri Lanka, Colombo, Sri Lanka for supplying of LNG to its LTL's dual fuel power plants Kerala, PTA, Colombo. Okay, Petronet LNG Limited కంపెనీ ఇండియాకి సంబంధించిన కంపెనీ కొలంబోలోని కేరళ పీంటియాలో ఎల్ఎన్టీ యొక్క ద్వంద్వ ఇంధన విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు గాను శ్రీలంక కొలంబోలో శ్రీలంకకు చెందిన ఎల్ఎన్టీ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఓకే, ఆగస్టు మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఆగస్టు 1 నుండి 7 దాకా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవం అయితే జరిగింది. దీని యొక్క థీమ్ క్లోజ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. ఆగస్టు 1న వరల్డ్ వైడ్ వెబ్ డే, WWW వరల్డ్ వైడ్ వెబ్ డే అయితే మనకి ఆగస్టు 1న అయితే జరుపుకుంటాము. అలాగే ఆగస్టు 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని కూడా ఆగస్టు 1న జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. ఆగస్టు 1న నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 3 ఆగస్టున ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే, మనకి భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఆగస్టు 3న అయితే జరుపుకుంటాము. ఆగస్టు 4న ఈ సంవత్సరం నేషనల్ ఫ్రెండ్షిప్ డే, జాతీయ స్నేహ దినోత్సవం జరుపుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఆగస్టు నెలలో వచ్చే మొట్టమొదటి ఆదివారం, ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ అయితే జరుపుకుంటాము. 6 ఆగస్టున హిరోషిమా డే అయితే జరుపుకుంటాము. అలాగే 7 ఆగస్టున నేషనల్ జావెలిన్ డే, ఓకే, నేషనల్ జాతీయ జావెలిన్ దినోత్సవాన్ని 7 ఆగస్టున అయితే జరుపుకుంటాము. అలాగే 7 ఆగస్టున నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా 7 ఆగస్టున అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఆగస్టు 8 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 8న క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితే జరుపుకుంటాము. ఓకే, దీన్ని ఆగస్టు క్రాంతి దినోత్సవం కూడా పిలుస్తారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం లేదా ఆగస్టు క్రాంతి డే అని చెప్పి మనకి ఆగస్టు 8న జరుపుకుంటాము. ఆగస్టు 9న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్ ఇండిజినియస్ పీపుల్, ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం 9 ఆగస్టున అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ ఇన్ వాలంటరీ ఐసోలేషన్ అండ్ ఇనిషియల్ కాంటాక్ట్. 9 ఆగస్టున నాగాసాకి డే అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ టుగెదర్ విత్ ద హిబాకుషా లెట్ us achieve న్యూక్లియర్ వెపన్ ఫ్రీ, పీస్ఫుల్ అండ్ జస్ట్ వరల్డ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అండ్ అవర్ ప్లానెట్. 10 ఆగస్టున వరల్డ్ లైన్ డే, ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆగస్టు 10న వరల్డ్ బయోఫ్యూయల్ డే, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. ఆగస్టు 11న వరల్డ్ స్టీల్ పాన్ డే. ఓకే, స్టీల్ పాన్ అనేది ఒక స్టీల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది, ఒక డ్రమ్ లాగా, స్టీల్ డ్రమ్ లాగా. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ స్టీల్ పాల్ దినోత్సవాన్ని మనకి ఆగస్టు 11న జరుపుకోవాలని చెప్పి అనౌన్స్ చేసింది. ఆగస్టు 12న ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్, యూత్ డిజిటల్ పాత్వేస్ ఫర్ సస్టైనబుల్12 ఆగస్టున వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము.
13 ఆగస్టున వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే, ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని 13 ఆగస్టున అయితే జరుపుకుంటాము. అలాగే 14 ఆగస్టున పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే, విభజన భయానక దినోత్సవాన్ని 14 ఆగస్టున అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇండియా సెలబ్రేటెడ్ ద 78th ఇండిపెండెన్స్ డే దిస్ ఇయర్ ఆన్ August 15. భారతదేశంలో ఈ సంవత్సరం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15 అయితే జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2024లో జరిగిన స్వతంత్ర దినోత్సవం ఎన్నోది అంటే 78వ స్వతంత్ర దినోత్సవం. August 16th ఇండియా కమ్మెమోరేట్స్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. ఆగస్టు 16న భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని అయితే జరుపుకోవడం జరిగింది. ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆగస్టు 19న అయితే జరుపుకుంటాము. అలాగే ఆగస్టు 19న వరల్డ్ హ్యూమటేరియన్ డే, ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఆగస్టు 19న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్ట్ ఫర్ హ్యుమానిటీ. ఆగస్టు 20న వరల్డ్ మస్కిటో డే, ప్రపంచ దోమల దినోత్సవాన్ని 20 ఆగస్టున జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి యాక్సిలరేటింగ్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. 21st ఆగస్టున ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, ఉగ్రవాద బాధ్యతలకు అంతర్జాతీయ జ్ఞాపకార్థం నివాళులు అర్పించే దినోత్సవాన్ని ఆగస్టు 21న అయితే జరుపుకుంటాము. ఆగస్టు 22న ఇంటర్నేషనల్ డే ఫర్ కమరేటింగ్ ద విక్టిమ్స్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ బిలీఫ్, మతం లేదా విశ్వాసం ఆధారంగా హింసాత్మక చర్యల బాధ్యతలను స్మరించుకునే అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆగస్టు 22న అయితే జరుపుకుంటాము. 23 ఆగస్టున ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్ అబాలిషన్, బానిస వ్యాపార దాని నిర్మూలన కోసం అంతర్జాతీయంగా మనకి దినోత్సవాన్ని ఆగస్టు 23న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. ఆగస్టు 26న 114th బర్త్ యానివర్సరీ ఆఫ్ మదర్ తెరీసా, మదర్ తెరీసా గారి యొక్క 114వ జయంతిని ఆగస్టు 26న అయితే జరుపుకుంటాము. 25 నుండి 29 ఆగస్టు దాకా ప్రపంచ నీటి వారోత్సవం, వరల్డ్ వాటర్ వీక్ అయితే జరుపుకోవడం జరిగింది. వాటర్ డే కాదు, జస్ట్ వరల్డ్ వాటర్ వీక్. ఓకే, ప్రపంచ నీటి వారోత్సవాన్ని మాత్రమే ఈ వారంలో అయితే జరపడం జరిగింది. ఆగస్టు 29న ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్, అణుపరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆగస్టు 29న అయితే జరపడం జరిగింది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డే, ఝాన్సీ బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి స్పోర్ట్స్ ఆర్ ఎన్ ఎనేబులర్ టు ఎన్ ఇంక్లూజివ్ అండ్ ఫిట్ సొసైటీ. ఇది ఆగస్ట్ మంత్ టోటల్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఎవ్రీ మంత్ కూడా ఇలాంటి వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్ళి లేదా ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, మనకి జనవరి టు జూన్ మంత్ దాకా ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, హూయిస్కు కానీ, స్టాటిక్ జీకే కానీ పీడిఎఫ్స్ ఎవరైనా బై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ మీరు పీడిఎఫ్స్ అనేది చెక్ చేయొచ్చు. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్రతి వాళ్ళు వాట్సాప్ లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.